విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. ఈ వారం మన గెస్ట్ 92 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్. సార్, డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత మీరు చంద్రశేఖర్ రెడ్డి గారు చూసి లా అండ్ ఆర్డర్, మీరు వచ్చింది ఏఆర్లోకి. ఆ లా అండ్ ఆర్డర్లో వాళ్ళు కొట్టడము అది ఇది చూసి ఇదే బెస్ట్ అని అనిపించింది అనమాట. ఆయన చంద్రశేఖర్ రెడ్డి అంటే చాలా భయంకరుడు అనమాట. అసలుకి నేరస్తుల పాలిట అసలు ఇంకా సింహస్వప్నమే. నా అదృష్టమేమో వివిఐపి సెక్యూరిటీలో ఐఎస్డబ్ల్యూలో దొరికింది. ఇంకా అక్కడ హెలికాప్టర్లు ఫ్లైట్లో తిరుగుతుంటే ఇప్పుడే ఈ లైఫ్ ఇలా ఉంది, ఇంకా భవిష్యత్తులో ఇంకెట్లుంటుందో అని ఊహించేవాడిని. పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన నంద్యాలకు వచ్చారు. సో అప్పుడే రీసెంట్గా రాజీవ్ గాంధీ చనిపోవడము, ఈయనకి ఎస్పీజీ ప్రొటెక్ట్ ఇవ్వడము. సో అప్పుడు సంధ్య అని ఒక ఆమె ఉండేది, మహిళా అధ్యక్షురాలేమో. వాళ్ళందరూ కూడాను కాన్వాయ్ వస్తూ ఉంది. కాన్వాయ్ వస్తుంటే గుంజేశారు కానిస్టేబుల్ని. వాళ్ళందరినీ తీసుకొని పోయి పైలట్ దాటితేనే జామర్ మీద పడి. సాధారణంగా పోలీస్ డిపార్ట్మెంట్లో అసంతృప్తి ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే పోలీస్ క్వార్టర్స్లో స్టార్ట్ అవుతుంది. బ్యాచ్మేట్స్ సంబంధించిన వైఫ్లు, మా ఆయనకి ఇది ఉంది, మీ ఆయనకి అది లేదా, మీ ఆయనకి ఇది కొన్నాం, ఈ ఆడవాళ్ళ దగ్గరే స్టార్ట్ అవుతుంది. ఇటువంటి అసంతృప్తి మీ ఇంట్లో ఏమైనా వచ్చిందా? ట్రాఫిక్ లో పనిచేసేవాడు, రోజు ఆయన ఆమెకి మినిమం 1000 రూపాయలు తెచ్చేయాలి సార్. సరే ఆయన వచ్చాడు ఒక రోజు మధ్యాహ్నం ఇట్లా వచ్చేసి జీపు స్పీడ్ గా దిగుతాడు. అమ్మ అని అరుస్తుంటాడు. ఆయన మళ్ళీ బయటకు వచ్చేసి ఇట్లా అనుకొని సర్దుకొనేసి జీపులో వెళ్ళిపోయా బర్రని పోతేనే ఆమె కూర్చొని తింటా ఉంది. ఏమదినా అన్న అట్లా కొట్టేసి వెళ్ళిపోయినాడు నిన్ను, ఇంతలా మరపులో డాక్ స్క్వాడ్ లో క్యాటర్ లేకుంటాయండి. ఎస్ఐ క్యాటర్ ఉంటుందా, డాక్ కి సిఏ డిఎస్పీ క్యాటర్ ఉంటుంది. జర్మనీ యుద్ధంలో సెకండ్ వరల్డ్ వార్ లో యుద్ధంలో 32,000 డాగ్స్ ని యూజ్ చేశారు, క్యాజువాలిటీ డాగ్స్ ని. అంటే సైనికులు ఎక్కడెక్కడో పడిపోయి ఉంటారు, కాళ్ళు చేతులు ఎరిగిపోయి అక్కడ అంతా. సార్, మీరు పనిచేసిన టైంలో నక్సల్స్ మూమెంట్ చాలా పీక్ స్టేజ్ లో ఉంది. అవును. ఆ మూమెంట్ లో ఎప్పుడైనా బాగా మీకు మైండ్ లో స్టిక్ అయిపోయిన సంఘటన ఉందా? ఒకసారి నేను చంద్రబాబు నాయుడు గారితో ఉన్నప్పుడు మేము వరంగల్ పోవాలి. వెంటనే అప్పుడు శివశంకర్ గారని ఇంటెలిజెన్స్ ఐజీ వచ్చారు. సార్ వచ్చి ఇట్లా ఈ వరంగల్ దగ్గర బ్లాస్ట్ అయింది సార్, మనం పోకూడదు అది ఇది అన్నారు. మన జీప్ తీసుకొని వచ్చి ఆడ కలవాటి దగ్గర నిలబడి మనోళ్ళు దిగి కలవాటి కింద ఎదుగుతున్నారు, ఇంకా దొరికిపోతుంది అప్పుడు. అలాంటి టైంలో వాళ్ళు బ్లాస్ట్ చేశారు. బ్లాస్ట్ చేస్తే జీప్ వెళ్ళేసింది. మేము 24 hours చేసి దిగిపోయేటప్పుడు కూడాను సడన్ గా ఒక రోజు అమితాబ్ బచ్చన్ వచ్చేసాడు. ఈ వాజ్ ఇన్ జెడ్ స్పెషల్ కేటగిరీ. అప్పుడు శ్రీవాస్తవ్ సార్ ఐపీఎస్ సార్ ఉండి, లక్ష్మణ యూ హ్యావ్ టు గో అన్నాడు. సార్ నేను నైట్ డ్యూటీ చేశానంటే ఆయన తెలివిగా ఆయన ఏమన్నాడంటే, ఎన్టీఆర్ కి అమితాబ్ బచ్చన్ మధ్య చెప్పండి. ఎన్టీ రామారావు గారు పెద్ద ఆయన బ్రహ్మర్షి విశ్వామిత్ర అనే మూవీ తీశాడు, దాన్ని హిందీలోకి డబ్ చేశారు వాళ్ళు. దాన్ని ఈయన కొనాలా రైట్స్ అని. వాట్ అమితాబ్ కైసా హై మూమెంట్ సార్, వెరీ వెరీ బిగ్ యాక్టర్ సార్ యు ఆర్ అని అంటున్నాడు. ఆమెమో అడగండి, తీసుకోమని అడగండి అని ఆమె పక్క నుంచి ఎంకరేజ్. ఇంకా బయటకు వస్తేనే ఫోటోకి అరేంజ్ చేశారు, ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చేసారు. డబ్బాలో అందరు పడ్డారా అన్నాడు ఆయన. పడ్డారయ్యా అన్నాడు. మరి ఎందుకు నవ్వు అన్నాడు. ఏం లేదయ్యా, మీరు పిల్ల పాపలతో మనములు మనవరాళ్ళతో ఇంత ఎప్పుడు ఈ సిచ్యుయేషన్ నేను చూడలేదయ్యా నా 40 ఏళ్ళ చరిత్రలో అనేది. ఆ అరుపుకి అమితాబ్ బచ్చన్ నన్ను చూస్తున్నాడు. ఇంకా టక్కనే లేసి సార్ ఐ హావ్ టు గో సార్. సార్, ఎంవి భాస్కర్ రావు గారు చాలా జోవియల్గా ఉంటారు. ఆయన చాలా ఇట్లా పోతుంటాము, రేయ్ వన్ రమ్మను అంటాడు. ఆ ట్రాఫిక్ లో పిలిపిస్తే, సార్ నేనేం తప్పు చేయలేదు సార్, కరెక్ట్ చేస్తున్నా డ్యూటీ. సో లోపల పోయిన వాడు వణికిపోయి వచ్చేవాడు. లాస్ట్ నేను ఏదని చెప్పినా మళ్ళీ కట్ చేస్తారు కదా ఎమోషన్ లో. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 92 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు లక్ష్మణ్ గారు, రిటైర్డ్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ పోలీస్, హైదరాబాద్ సిటీ.
1992లో ఏఆర్లో డిపార్ట్మెంట్కి వచ్చిన లక్ష్మీనారాయణ గారు ఎస్ఐగా, ఆర్ఎస్ఐగా, డిఎస్పీగా పనిచేస్తూ ప్రస్తుతం సిటీ పోలీస్లో రిటైర్ అయ్యారు. సాధారణంగా పోలీస్ అనగానే చాలామందికి లా అండ్ ఆర్డర్ ఒక్కటే తెలుసు అనుకుంటారు. లా అండ్ ఆర్డర్ లేదా ట్రాఫిక్ లేదా క్రైమ్. కానీ పోలీస్ విభాగానికి బ్యాక్ బోన్ లాంటిది ఆర్మడ్ రిజర్వ్ పోలీసులు పనిచేస్తారు. ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ అంటే ఏంటి? ఆ పోస్ట్‌లో ఎవరెవరు పనిచేస్తారు? అసలు వాళ్ళ యొక్క విధులేంటి? ఆ విధుల విషయాల్లో ఎలా జరుగుతుంటాయి? వాళ్ళు వీవీఐపీ బందోబస్తు మాత్రమే కాకుండా ఎక్కడైనా ఎన్నికల బందోబస్తు అయినా, లా అండ్ ఆర్డర్ విషయమైనా కేవలం ఆ 3 కాకుండా ఎలాంటి విధులు నిర్వహిస్తుంటారు? వాళ్ళ విధులు నిర్వహించే క్రమంలో ఎలాంటి ఒత్తిళ్లు గురవుతారు విషయాన్ని సార్‌ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. లక్ష్మణ్ గారు సార్ అడిషనల్ డీసీపీ హైదరాబాద్ సిటీ పోలీస్. రీసెంట్‌గా రిటైర్ అయ్యారు. ఎస్ సార్. సార్ సాధారణంగా ఏఆర్ అనగానే పబ్లిక్‌కి చాలామంది తెలియదు. ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ అని. కానీ ఒక పోలీస్ యూనిట్‌కి అదొక బ్యాక్ బోన్ అనొచ్చు, ఒక గుండెకాయ అనొచ్చు. ఒక యూనిట్ ఆఫీసర్‌కి అది ఆ స్ట్రెంగ్త్ అనేది ఆ యూనిట్ ఆఫీసర్‌కే తెలుస్తది. కానీ బయట జనానికి ఏఆర్ అంటే ఏదో మార్చ్ పాస్ట్ చేస్తారు, ఎలక్షన్ అప్పుడు బందోబస్తు అని అనుకుంటారు. అదేవిధంగా మీ డిపార్ట్మెంట్‌లో కూడా లా అండ్ ఆర్డర్ అనగానే అదొక పెద్ద ఫోకల్ పోస్ట్. ఏఆర్ అనగానే నాన్ ఫోకల్ పోస్ట్ ఎస్. అనుకుంటారు. ఆ వ్యత్యాసం ఎందుకొస్తుంది? అంటే ప్రజలకి నేరుగా సంబంధాలు లేవు కాబట్టి ఏఆర్ అంటే కొంచెం చులకన. కానీ వాస్తవంగా చెప్పాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ ముందుకు సాగాలంటే ఏఆర్ ఉండాల్సిన విషయం చాలామంది తెలీదు. అసలు ఏఆర్‌లో ఎలాంటి విధులుంటాయి? సార్. ఒక వీవీఐపీ వచ్చినప్పుడు ఏ విధంగా మీరు రోడ్ ఓపెనింగ్ పార్టీ గానీ, లేదా బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌లు గానీ, ఇటువంటి ఎలా మీరు ఆ విధులు నిర్వహిస్తుంటారు? ఇందులో ఎలాంటి ఒత్తిళ్ళుంటాయి? ఇప్పుడంటే కొంచెం మారింది గానీ మీరు డిపార్ట్మెంట్‌కి వచ్చినప్పుడు చాలా కష్టాలుంటాయి. అవును. రోడ్డు మీద బందోబస్తు ఉన్నప్పుడు ఒక కుర్చీ కూడా ఉండదు, ఒక టెంట్ ఉండదు, ఒక వాటర్ క్యాన్ కూడా ఎస్. ఉండదు. ఎస్. అక్కడే మీరు కొన్ని 8 గంటల నుంచి ఉండాలి. వీఐపీ ఎప్పుడో నెక్స్ట్ డే వస్తాడంటే ముందు 8 గంటల నుంచి మీరుండాలి. ఈ సార్. కష్టాలను ఎలా ఎదుర్కొంటూ ఈ స్థాయికొచ్చారు? మీరు డిపార్ట్మెంట్‌లోకి వచ్చే సమయంలో అప్పుడున్న ఛాలెంజెస్ ఎలాగుండేవి? ఇప్పుడు రిటైర్ అయిన సమయంలో అవన్నీ ఏమన్నా తగ్గాయా? పెరిగాయా? తర్వాత ఎప్పుడైనా మీకు అనిపించిందా? ఏమనంటే లా అండ్ ఆర్డర్ చేయలేకపోయాము అనే బాధ ఏమైనా ఎప్పుడైనా కలిగిందా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు లక్ష్మీనారాయణ గారు కుటుంబ నేపథ్యం, లక్ష్మీనారాయణ గారు బై ఛాన్సా? బై చాయిసా ఈ సర్వీస్‌కి రావడానికి? ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మురళి గారు. సార్. నా పేరు లక్ష్మీనారాయణ. మాది అనంతపూర్ డిస్ట్రిక్ట్‌లో హిందూపూర్ దగ్గర విలేజ్ తిమ్మగానపల్లి అని. బట్ మేము సెటిల్డ్ వచ్చేసి హిందూపూర్‌లో సెటిల్ అయ్యాము. అక్కడ అంటే మీ శారదా అందరికి దాస్ కర్ణాటక సంబంధాలు ఎక్కువుంటాయి. మాకు ఇచ్చిపుచ్చుకోవడాలు అన్నీ కూడాను కర్ణాటకనే. మేము యూజ్ టు స్పీక్ కన్నడ ఆల్సో. హుహు. ఎందుకంటే మా బంధువులంతా అక్కడే ఉంటారు కాబట్టి. చదువుకుంది హిందూపూర్‌లో దాసా గోవిందయ్య కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి అయింది నాది. సో, అక్కడ నేను 3 ఏండ్లు కాలేజ్ ఛాంపియన్ హ్మ్. ప్లస్ సి సర్టిఫికేట్ అండర్ ఆఫీసర్‌ని. సో, దాంతో కొద్దిగా నాకు పోలీస్ వైపు రావాలని ఉండింది. అంటే స్పోర్ట్స్ కోటాలోనా? స్పోర్ట్స్ కోటా అని కాదు గానీ, ఏదో ఒక రకంగా ఆహ్, ఈ ఎంకరేజ్‌మెంట్ చేసేవాళ్ళనమాట. పోలీస్ అయితే బావుంటావురని. యాక్చువల్‌గా నాకు టీచింగ్ ఫీల్డ్ అవసరం. ఇంట్రెస్ట్ అనమాట. ఒక టీచర్ అయితే ఎలిమెంటరీ స్కూల్ టీచర్ కావాలి. హ్మ్. ఏదైనా ఒక విలేజ్‌లో పోయి మంచిగా దాన్ని దత్తత తీసుకొని, అక్కడ ఉన్నటువంటి బీద పిల్లలకి బాగా డెవలప్ చేయాలి. ఎందుకంటే నాకెట్లో గవర్నమెంట్ సాలరీ వస్తుంది కాబట్టి, నా వంతు సహకారం ఆ విలేజ్‌కి అందించాలని ముందు నుంచి కోరిక ఉన్నింది. సో, అది అటు పోయేసి ఇటు రావాల్సొచ్చిందనమాట. హ్మ్. సో, ఇంక నేను శారీరకంగా దృఢంగా ఉండడము, ఆహ్, ఈ 3 ఇయర్స్ మిస్టర్ కాలేజ్ బాడీ బిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్‌లో ఫస్ట్ రావడం మా కాలేజీలో. సో, స్టేట్ లెవెల్‌లో గూడా పార్టిసిపేట్ చేశాను 85లో. బట్ ఐ స్టూడ్ 6థ్ ప్లేస్ బాడీ బిల్డింగ్‌లో. హుహు. ఆహ్, సో, అక్కడి నుంచి నేను దీనిలో రావడం జరిగింది. సరే డిగ్రీ అయిన తర్వాత? సో, డిగ్రీ అయిన తర్వాత బెంగుళూరుకెళ్ళిపోయాము. అక్కడ గ్రాడ్యుయేషన్ అయిపోతేనే మేమందరూ గూడాను బెంగుళూరుకెళ్ళిపోయేవాళ్ళం. హైదరాబాద్‌కొచ్చేది తక్కువ. ఎందుకంటే మాకు అంత అవగాహన లేదు. ప్లస్ హైదరాబాద్‌లో ఎక్కువగా కమ్యూనల్ జరుగుతా ఉంటాయి అనే ఒక రకమైనటువంటి ఇది. భయం. మేము బెంగుళూరు అటువైపంతా గూడా మీది బెంగుళూరు గంటన్నర జర్నీ కదండీ! అంతే. హ్మ్. గంటన్నర జర్నా మాదంతా గూడా ప్రశాంతమైన జీవితాలనమాట. హుహు. హ్యాపీగా ఉండే లైఫ్ ఎప్పటికీను కూడాను. టెంపుల్స్ పోవడము, హ్మ్. పెళ్ళిళ్ళకి పోవడము, బంధువులతో కూర్చొని హాయిగా మాట్లాడుకోవడం. దానిలో మేము ఆస్వాదించేవాళ్ళం అనమాట. ఇది హైదరాబాద్ అంటేనే అమ్మో! కమ్యూనల్లు అక్కడ పోరాదు మనము. ఉన్న దానిలోనే ఇక్కడే ఉండాలా అనే ఉద్దేశంతో ఉండేది. హ్మ్. సో, హిందూపూర్‌లో మాది పెద్ద ఇల్లు 3 అంతస్తుల మాడి అప్పట్లోనే.
బెంగుళూరు పోతేనే చిన్న చిన్న రూముల్లో ఉండడము అవన్నీ నాకు ఇష్టపడలేదు. నేను మళ్ళీ హిందూపూర్‌కి వచ్చేసాను. అక్కడ చంద్రశేఖర్ రెడ్డి అని ఒక సబ్ ఇన్స్‌పెక్టర్ ఉండేవాడు. ఆయన కడప ఆయన. ఆయన 6 అడుగులుంటాడు. ఆయన మా ఇంట్లో రెంట్‌కుండేవాడు ఉద్యోగం రాకమునుపు. తర్వాత జాబ్ వచ్చిన తర్వాత ఆయన రావడము. ఆయన్ని చూసి ఇంగ ఆయన "నువ్వు పర్సనాలిటీ బాగున్నావు వచ్చేసేయి దీనిలోకని" తీసుకోవడం జరిగింది. సో, ఆ విధంగా 92లో 91లో ఎగ్జామ్ రాసాము. 92లో సెలెక్ట్ కావడము. ఇంగ ఈ విధంగా రావడం. డిపార్ట్మెంట్‌లోకి వచ్చారు. డిపార్ట్మెంట్‌లోకి రావడము. ఇంగ ట్రైనింగ్‌లో కూడాను సార్ డిపార్ట్మెంట్‌లోకి వచ్చిన తర్వాత మీరు చంద్రశేఖర్ రెడ్డి గారు చూసి లా అండ్ ఆర్డర్. మీరు వచ్చింది ఏఆర్‌లోకి. మరి ఆ వ్యత్యాసం గుర్తించారా? అంటే నాకు స్టార్టింగ్‌లో తెలీదు. యాక్చువల్‌గా పోలీస్‌లో 3 విభాగాలుండేటివి. లా అండ్ ఆర్డరు, ఆర్మ్డ్ ఫోర్స్, స్పెషల్ పోలీస్ అని. లా అండ్ ఆర్డర్ వచ్చేసి మన పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తారు. ఆర్మ్డ్ ఫోర్స్ వచ్చేసి వాళ్ళకి అసిస్టెంట్స్‌గా పనిచేస్తారు. స్పెషల్ పోలీస్ వచ్చేసి అడవుల్లో ఉండి వాళ్ళు నక్సలైట్స్‌ని వాటిని అణచడానికి ఆ పోలీస్ ఉండేదన్నమాట యాక్చువల్‌గా. సో, దీనిలోకి వచ్చిన తర్వాత ఈ ఆర్మ్డ్ ఫోర్స్‌లోకి ఇంకా ఆ లా అండ్ ఆర్డర్‌లో వాళ్ళు కొట్టడము అది ఇది చూసి ఇదే బెస్ట్ అని అనిపించిందనమాట. ఆ! ఆయన చంద్రశేఖర్ రెడ్డి అంటే చాలా భయంకరుడనమాట అసలకి. నేరస్తుల పాలిట అసలుకు ఇంకా సింహస్వప్నమే. హ్మ్. ఆయన కొట్టేది చూసి ఇది బావుందిలే ఇదే ఉద్యోగం మనం ఆ! అది చేయలేము అనేసి ఇంక దీనిలోనే కంటిన్యూ అయిపోయినా. అందులో వచ్చింది రావడమే నాకు ట్రైనింగ్ అయితేనే నా అదృష్టమో ఏమో వీవీఐపీ సెక్యూరిటీలో ఐఎస్‌డబ్ల్యూలో దొరికింది హైదరాబాద్. జాబు. ఆ! ఇంగక్కడ హెలికాప్టర్‌లు, ఫ్లైట్‌ల్లో తిరుగుతుంటే, ఇప్పుడే ఈ లైఫ్ ఇలా ఉంది. ఇంక భవిష్యత్తులో ఇంగెట్లుంటుందో అని ఊహించేవాడిని. హ్మ్. సో, ఆ విధంగా మా ఫ్రెండ్సు ఎవరో ఒక దగ్గర సీఎంల దగ్గర, వాళ్ళ దగ్గర చేరేవాళ్ళు. కానీ నా మెంటాలిటీ ఏమో వెరైటీ, వెరైటీ వీవీఐపీల దగ్గర చేయాలి. ఏమి వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయి? వాళ్ళ డిసిప్లిన్ ఎలా ఉంటుంది? వాళ్ళు ఆ స్టేజ్‌కి రావడానికి ఏమి ఎలాంటి కృషి చేసుంటారు? వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ ఇవన్నీ గూడా చూసి నేర్చుకోవాలనే తపన ఉండింది. అందుకు నేను డిఫరెంట్ వీవీఐపీస్‌తో ఎవరితో వచ్చినా వెళ్ళేవాడిని. మా ఆఫీసర్‌లు గూడా నన్ను గమనించి నా మనసు తగ్గట్టుగా ఓకే. డ్యూటీలేసేవాళ్ళనమాట. సార్ మీరు ఫస్ట్ ఐఎస్‌డబ్ల్యూకొచ్చినప్పుడు ఓకే. మీకు ట్రైనింగ్ ఏమి ఇచ్చారండి? అంటే ఆహ్, రోడ్ ఓపెనింగ్ పార్టీయేనా? లేదా డోర్ ఫ్రేమ్స్ పెట్టడం, అందులో చెక్ చేయడమా? బేసిక్స్ ఏముండేవండి? అప్పుడు ఐఎస్‌డబ్ల్యూలో దానికంటూ ఒక ఎస్టాబ్లిష్‌మెంట్ సెక్షన్ కాదండి. డిఫరెంట్ వింగ్స్ నుంచి ఏపీఎస్‌పీ, ఏఆర్ నుంచి తీసుకునేవాళ్ళు. అక్కడ ఒక ఇద్దరు ఆఫీసర్స్ మాత్రమే ఉండేవాళ్ళు. అక్కడ ఒక మాన్యువల్ అనేది లేదు నేర్పించేకి. హుహు. ఏమి ఏదో ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి తర్వాత ఎస్‌బీ స్పెషల్ బ్రాంచ్ నుంచి ఏవన్నా అవుట్‌పుట్స్, ఇన్‌పుట్స్ వస్తే వాటిని బేస్ చేసుకొని నేర్పించేవాళ్ళు మాకు. ఆహ్, సో, అక్కడ గూడాను మళ్ళీ వింగ్స్ ఉంటాయి. ఆహ్, దానిలో యాక్టివ్ డ్యూటీ చేసేవాళ్ళు వేరు. తర్వాత పిఎస్ఓస్ అని వేరు. తర్వాత ఇది ఎక్స్‌ప్లోజివ్స్ వింగ్ వేరు. తర్వాత డాగ్ స్క్వాడ్ వింగ్స్ వేరు హ్మ్. ఉండేవి. సో, అందరి కాంబినేషన్‌తో మనము ప్రోగ్రామ్సు సక్సెస్‌ఫుల్ చేసేవాళ్ళము. యాక్చువల్‌గా ఒక వీవీఐపీ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలంటే మనకి 3 గోల్డెన్ ప్రిన్సిపల్స్ అవసరం ఉంటాయి. ఒకటి యాక్సెస్ కంట్రోల్, ఒకటి యాంటీ సబ్టేజ్ చెక్, మూడోది అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజన్ రిపోర్ట్. ఫస్ట్ అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజన్ రిపోర్టు ఏ విధంగా తయారు చేస్తామో, ఆ విధంగానే వీవీఐపీ ప్రోగ్రామ్ నడవాల్సుంటుంది. హుహు. దాన్ని మించి చేసేకి లేదు. ఏదైనా చేంజ్ కావాలంటే అగైన్ వి హావ్ టు సీక్ పర్మిషన్ ఫ్రమ్ ది హైయర్ అథారిటీస్. అచ్చా! ఒక ప్రైమ్ మినిస్టర్ గారు కరీంనగర్ వస్తున్నారు అంటే, అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజన్ రిపోర్ట్‌ని తయారు చేస్తారు. సో, ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ ఎస్‌పీజీ వాళ్ళు వస్తారు. మళ్ళీ ఐబీ వాళ్ళు, తర్వాత కరీంనగర్‌లో ఉన్న లోకల్ హైయర్ పోలీస్. అథారిటీ, ఐజీ, డీజీ వీళ్ళందరూ గూడా ఒక కమిటీగా ఫార్మ్ అయ్యి, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బేరీజ్ చేసుకొని, వీవీఐపీ గారు ఏ ఏ ప్రోగ్రామ్స్‌కి అటెండ్ అవుతున్నారు, ఏమి ఆయన ప్రోగ్రాములు అటెండ్ అయ్యే ప్రాంతాలు అపోజిషన్ పార్టీవా, నక్సలైట్ ఏరియావా, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఆ యొక్క బందోబస్తు అరేంజ్‌మెంట్స్ ఇచ్చేస్తుంటారనమాట. ఒకసారి ఆ అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజన్ రిపోర్ట్ తయారైన తర్వాత, సో, దాని ప్రకారమే డిఫరెంట్ వింగ్స్ వాళ్ళందరూ గూడా ట్రాఫిక్ అయితే ఏమి, ఫైర్ ఇంజిన్ అయితే ఏమి, ఆర్&బి వాళ్ళైతే ఏమి, ఫుడ్ పార్టీ అయితే ఏమి, ఏఆర్ అయితే ఏమి, తర్వాత అంబులెన్స్. అంబులెన్స్ అయితే ఏమి, తర్వాత స్పెషల్ పార్టీస్ ఇవన్నీ గూడా ఎక్కడ ఏమేమి డిప్లాయ్ చేయాలో అవంతా గూడా ఆయా వింగ్స్‌ని పిలిపిచ్చేసి వాళ్ళని ఇచ్చేసేవాళ్ళం సార్ మనం. ఏఎల్ఎస్ అన్నది ఆ!
ఒక వివిఐపి వచ్చినప్పటికి 48 అవర్స్ బిఫోర్ ప్రిపేర్ అవుతుందా? 24 అవర్స్ ప్రిపేర్ అవుతదా ఒకటి? రెండో సడన్‌గా వివిఐపి మూవ్‌మెంట్ ఉంటది మీకు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఒక 8 అవర్స్ ముందో, 5 అవర్స్ ముందు చెప్తారు. యెస్. అప్పుడు ఏఎల్ఎస్ ఎలా మీరు డిస్ప్లే యెస్. చేస్తారు? ఒకప్పుడు నెల రోజులు ముందే తెలిసేది వివిఐపి గారు వస్తున్నారని. హ్మ్. సో అప్పుడు నెల రోజుల నుంచి వీళ్ళంతా ప్రాక్టికల్‌గా చూసేవాళ్ళు. పోయి అక్కడ ఉన్న ప్రాంతాలు ఇవన్నీ చేసి ఒక 15 రోజుల ముందే అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజన్ రిపోర్ట్ తయారు చేసి పంపించేవాళ్ళు. సో రాను 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 అది వివిఐపీస్ సర్ప్రైజ్ విజిట్స్ అని ఈ విధంగా చేసే తలకే అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజన్ రిపోర్ట్‌ను ఒక్కొక్కసారి తయారు చేయలేకపోతున్నారు. హ్మ్. ఏమి సో అప్పుడు చాలా తలనొప్పి ఆఫీసర్స్‌కి. టెన్షన్‌లో ఉంటారు. ఆ ప్రోగ్రామ్ అయిపోయి ఎళ్ళిపోయే వరకు వివిఐపి చాలా టెన్షన్‌లో ఉంటారనమాట. అదే అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజన్ రిపోర్ట్ తయారయ్యిందనుకోండి, సో దానిలో ఏదన్నా సపోజ్ ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్, హ్మ్. అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజన్ రిపోర్ట్ ప్రకారం ఫాలో కాలేదు కాబట్టి, ఎవరికి ఇబ్బంది ఉంటుందో, ఎవరైతే రెస్పాన్సిబిలిటీ ఉంటారో వాళ్ళకే ఇచ్చేస్తారు. హ్మ్. సో ఎగ్జాంపుల్ పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు ఆయన నంద్యాలకొచ్చారు. ఆ! అప్పుడు అదేది లోక్ అదాలత్ అని హ్మ్. కొత్తగా ఓపెన్ చేశారు. అది నేను నా కాన్స్టిట్యుయెన్సీ ఎంపీగా ఆయన అవును. గెలిచాడు. నా కాన్స్టిట్యుయెన్సీ నంద్యాలలోనే నేను అది స్టార్ట్ చేస్తామంటే అప్పుడు హ్మ్. వచ్చారు. కొన్ని కొన్ని ప్రోగ్రాములు కర్నూలు అక్కడ చేశారు. ఆయన వస్తుంటే 10 గంటలకు వస్తున్నాడంటే ఆయన, వీళ్ళు పొద్దున 6 గంటల నుంచి ఏశారు డ్యూటీలు. 6 గంటల నుంచి డ్యూటీ వేస్తే, ఆ బ్యారికేడ్స్ అప్పుడు సర్వే మాన్స్ కట్టేవాళ్ళు. ఇప్పుడంటే ఐరన్‌వి కడుతున్నారు అవును. బాగా స్ట్రాంగ్‌గా. హ్మ్. సో, అప్పుడే రీసెంట్‌గా రాజీవ్ గాంధీ చనిపోవడము, ఈయనకి ఎస్పీజీ ప్రొటెక్ట్ ఇవ్వడము, అంతకుముందు కాన్వాయ్ చాలా తక్కువగా ఉండేది వెహికల్స్. కానీ, ఆ రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత వాళ్ళు జామర్ అని ఒకటి స్టార్ట్ తీసుకొచ్చి చేశారు. పెట్టారు హ్మ్. కాన్వాయ్‌లో. హ్మ్. సో, జామర్. సో, ఎక్స్‌ప్లోజివ్స్ ఏదన్నా ఉన్నా ఆపరేట్ చేసినా అది న్యూట్రల్ అయిపోతుంది. ఏమి ఇబ్బంది కాదు అనే హ్మ్. ఉద్దేశ్యంతో. సో, అప్పుడు సంధ్య అని ఒక ఆమె ఉండేది. మహిళా అధ్యక్షురాలేమో. హ్మ్. వాళ్ళందరూ గూడాను ఈ నల్ల బట్టలు ఇవన్నీ గూడా లోపల పెట్టుకొని వచ్చేశారు. కానిస్టేబుల్‌తో మాట్లాడుతున్నారు మామూలుగానే. పబ్లిక్ మాదిరి. అటువైపు, ఇటువైపు పబ్లిక్ నిలబడతారు. అప్పుడు ఇంత థ్రెట్ లేదు. ఇవన్నీ గూడా లేవు అప్పట్లో. ఆ! వస్తా ఉంది కారు కాన్వాయ్ వస్తా ఉంది. కాన్వాయ్ వస్తుంటేనే పైలట్ అయితేనే నెక్స్ట్ వీవీఐపీ ఉండేవాళ్ళు హ్మ్. యాక్చువల్‌గా. కానీ వీళ్ళకి తెలవక కానిస్టేబుల్‌ని అడుగుతుంటే ఏదో వచ్చేసి సార్ ఉంటారు అది ఇది అంటే అట్లనా సార్ అనేసి ఆయన్ని గుంజేశారు కానిస్టేబుల్‌ని. అప్పట్లో 1 కిలోమీటర్‌కి, హాఫ్ కిలోమీటర్‌కి ఒక్కొక్కరినేసేవాళ్ళు కానిస్టేబుల్. హ్మ్. ఇప్పుడంటే చాలా మందున్నారు. హ్మ్. ఆమె ఆ సమయంలో ఈ సంధ్య వాళ్ళందరిని తీసుకొని పోయి పైలట్ దాటితేనే జామర్ మీద పడి చెప్పులతో కొట్టడము అలా అవి ఇవి అన్నీ చేశారు. సో, అందులో వాళ్ళకి వీఐపీ తెలీదు ఉన్నారనుకోని. వీఐపీ ఉన్నారనుకోని. ఆ! సో, వెంటనే ఆ యొక్క వెనకనే ఉన్నారు వీఐపీ గారు. హ్మ్. ఆమె ఆ వెనకనే తీసుకొనేసి వెహికల్ వెళ్ళిపోయారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి డీఐజీ గారు, ఆయన పేరు తెలీదు. రిటైర్డ్ అయిపోయి చాలా ఏండ్లు అయిపోయింది. అప్పుడు మన మహేందర్ రెడ్డి గారే ఎస్పీగా ఉన్నారు కర్నూలు డిస్ట్రిక్ట్‌కి. హ్మ్. సార్ వచ్చేసి ఆలగడ్డో ఎక్కడో ఉన్నారు ఇన్‌చార్జు. అక్కడ మాత్రము డీఐజీ గారినుంటే ఆయన్ని సస్పెండ్ చేశారు హుహు. అప్పుడు. అది నాకు బాగా జ్ఞాపకం ఉంది హ్మ్. ఆ విషయం. సో, అంతే అప్పటినుంచి ఏవైనా ఇన్సిడెంట్స్ జరిగితే, ఆ ఇన్సిడెంట్స్ ఎందుకు జరిగాయి? అవి జరగకుండా వీళ్ళు బైలాస్ అనేది తయారు చేసేది అలాంటివి పాటించాలని ఆ సార్ విధంగా మీరు చెప్పిన పెట్టేవాళ్ళు. బేసిక్‌లో ఒక వీఐపీ మూవ్‌మెంట్ ఉంది. బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి కరీంనగర్ యెస్. ఎగ్జాంపుల్ అనుకుందాం. యెస్. బేగంపేట ఎయిర్‌పోర్ట్ దగ్గర వాళ్ళ మొత్తం ఆ ఏరియా అంతా మీ అప్పర్ హ్యాండ్‌లో ఉంది. యెస్. డామినేషన్ మీకే ఉంది. యెస్. ఒక ఏరియా వెళ్ళిన తర్వాత ఫారెస్ట్ ఏరియా ఉందనుకుందాం. యెస్. అక్కడ కల్వర్ట్స్ ఎన్నున్నాయి? యెస్. ఎక్కడ అంబుష్ ఉన్నాయి? అని కౌంట్ చేసుకుంటూ రోడ్ ఓపెనింగ్ పార్టీ చేసుకుంటూ మీరు యెస్. ఏఎల్ఎస్ ఎళ్తారు. యెస్. రైట్? యెస్. కానీ అవతల పార్టీ టార్గెట్ ఇది కాకుండా పోలీస్ ఫోకస్‌కి మన అటెన్షన్ డైవర్షన్ చేయడానికి ప్లెయిన్ ఏరియాలో కొన్ని పెడుతుంటారు. యెస్. మీరు చెప్పినట్లుగా నల్ల రిబ్బన్‌లు అవ్వచ్చు, లేదా ఇంక ప్లకార్డ్‌లు పట్టుకొని సడెన్‌గా రోడ్ మీదకొచ్చారనుకోండి. అటువంటి అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఇష్యూ వచ్చినప్పుడు ఏఎల్ఎస్ లేనప్పుడు ఏం చేస్తారు? అంటే యాక్చువల్‌గా 24 అవర్సు, 6 అవర్స్, 3 అవర్స్ అట్లా చేస్తుంటారు. హ్మ్. ఒకసారి నేను చంద్రబాబు నాయుడు గారితో ఉన్నప్పుడు మేము వరంగల్ పోవాలి. అప్పుడు ఆయన ఎవరో ఉన్నారు ఎస్పీ గారు. హుహు. ఆంజనేయ స్వామి భక్తుడు. సో, అక్కడ ఈయన పోవాలంటే సడెన్‌గా ఫారినర్స్ వచ్చేసి మీటింగ్ వచ్చేతలకి అక్కడ కొద్దిగా లేట్ అయింది ఇంట్లోనే. వీఐపీ గారి ఇంట్లో. హ్మ్. సో, ఒక గంట సేపు అయిన తర్వాత వెంటనే అప్పుడు శివశంకర్ గారని ఇంటెలిజెన్స్ ఐజీ. ఇంటెలిజెన్స్ ఐజీ వచ్చారు. హ్మ్. సార్ వచ్చి ఇట్లా ఈ వరంగల్ దగ్గర బ్లాస్ట్ అయింది సార్. మనం పోకూడదు అది ఇది అన్నారు. సో, ఎందుకు బ్లాస్ట్ అయింది? చెక్ చేశారంటే చేశారు సార్ అని.
మరి ఏం జరిగింది అంటే, ఆమె వీళ్ళ చెకింగ్ అయిపోయింది ఎర్లీ మార్నింగు. సార్ 9 గంటలకు వస్తారని తెలుసు. ఆమె సార్ మళ్ళీ 11 గంటల లేట్ అయిపోయే తలకే మళ్ళీ ఇంకొకసారి చెక్ చేయాలని వచ్చారు. ఈ లోపల వాళ్ళు సర్దుకున్నారు. హుహు. ఎవరు నక్సలైట్స్. హ్మ్. ఆ కల్వర్ట్ కింద పెట్టేసి మొత్తం తీసుకొని పోయి ఒక ఎద్దుల బండి దగ్గర పెట్టుకొని రెడీగా ఉన్నారు. వీళ్ళు మళ్ళీ నెక్స్ట్ టైమ్ వచ్చేసి మన జీప్ తీసుకొనొచ్చి ఆడ కల్వర్ట్ దగ్గర నిలబడి మనోళ్ళు దిగి కల్వర్ట్ కింద ఎదుగుతున్నారు. ఇంక దొరికిపోతుంది అప్పుడు. హ్మ్. అలాంటి టైంలో వాళ్ళు బ్లాస్ట్ చేశారు. బ్లాస్ట్ చేస్తే జీపే లేచింది. వాడు ఇట్లే పట్టుకున్నాడు స్టీరింగ్ గట్టిగా. డ్రైవరు జీప్ దిగిపోయి పడిపోయాడు. ఈ కింద సీట్ అంతా కాలిపోయింది అతనికి. సో, ఏమి క్యాజువాలిటీ ఏం లేదు. సో, ఆ విధంగా జరిగింది సార్ అంటే, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేదు నేను చూడాలా ఆ ప్రాంతము. హ్మ్. ఏమి ఎంతో ప్రికాషన్స్ తీసుకున్న వాళ్ళు ఏ విధమైన టెక్నాలజీ వాడుతున్నారు, మనం ఎందుకు వాడకూడదు అని వెళ్ళాము. ఆ వరంగల్ దగ్గర చూస్తే మొత్తం రోడ్డంతా ఇదైపోయింది. ఇంక ఆయన అప్పుడు ఏం టెన్షన్ పడిందేమో మరి 2 బాటిల్స్ నీళ్ళు తాగేసాడు. ఆ సీన్ చూసిన తర్వాత హ్మ్. మళ్ళీ వేరే రోడ్డు ద్వారా మేము పోవడం జరిగింది. హ్మ్. సార్ ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా కూడాను అపోజిషన్ వ్యక్తి ఏమి చాలా ఇంటెలిజెంట్‌గా ఉండి, ఇప్పుడు నక్సలైట్‌లో గాని, టెర్రరిస్ట్‌లో గాని హైలీ ఎడ్యుకేటెడ్ చేరుతున్నారు. అవును. సో, వాళ్ళు చాలా షార్ప్‌గా ఉంటారు. వాళ్ళు 24 అవర్స్ వర్క్ చేస్తారు. ఇప్పుడు టెర్రరిస్ట్ అంటే వాని ప్రాణాలు అర్పించి వచ్చింటాడు. అవును. సూసైడ్ బాంబర్స్. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళందరూ కూడాను ఫైనాన్షియల్‌గా వేరే రకంగా అందరూ సపోర్ట్ చేస్తుంటారు. హ్మ్. నువ్వు ఒక్కడు సాక్రిఫైస్ చెయ్యి. నీ ఫ్యామిలీని మేము చూస్తామంటారు. సో, ఆ విధంగా అతను వచ్చేసింటాడు కాబట్టి 24 అవర్స్ వాని మైండు ఏమి ఏ విధంగా నాశనం చేయాలి సొసైటీలో, ఏ విధంగా మనం కల్లోలం సృష్టించాలా, ఏ విధంగా వీఐపీని ఇచ్చేయాలా, ఏ విధంగా నాకిచ్చిన టార్గెట్‌ని నేను రీచ్ అవ్వాలి. స్మాష్ చేయాలా అనేది దీంతోనే ఉంది. హుహు. కానీ పోలీసోడు అట్లా కాదు సార్. 8 అవర్స్, 10 అవర్స్ వర్క్ చేస్తేనే వాని ఇబ్బందులు వానికుంటాయి. ఎందుకంటే మెటీరియల్ లైఫ్‌లో ప్రతి ఒక్కటి ఆర్థిక ఇబ్బందులు ఎదురైతుంటాయి వానికి. తర్వాత ఆరోగ్య సమస్యలు అవును. ఎదురైతుంటాయి. హ్మ్. తర్వాత ఒక పక్క ఫ్యామిలీ ఇబ్బందులుంటాయి. ఇవన్నీ ఆలోచన చేసుకొని వాడు పోతుంటాడు. అందులో 10 అవర్స్ చేసి పోతేనే వాడు మర్చిపోతాడు వాడు. హ్మ్. మళ్ళీ వాడు డ్యూటీకొచ్చే వరకు వాని యొక్క ఇది జ్ఞాపకం రాదు. హ్మ్. ఇంటికి పోతే ఇంటి సమస్యలు, ఆఫీస్‌కొస్తే ఆఫీస్ సమస్యలు. అందులో షార్టేజ్ ఆఫ్ మెన్ ఉన్నారనుకోండి. హ్మ్. ఒకడే 24 అవర్స్ చేయాల్సిన అవసరాలు గూడా ఉన్నాయి. హ్మ్. ఆ! ఇప్పుడు మేము 24 అవర్స్ చేసి దిగిపోయేటప్పుడు గూడాను సడెన్‌గా ఒకరోజు అమితాబ్ బచ్చన్ వచ్చేసాడు. హ్మ్. హి వాస్ ఇన్ జెడ్ స్పెషల్ కేటగిరీ అప్పుడు. హ్మ్. శ్రీవాస్తవ్ సార్ ఐపీఎస్ సార్ ఉండి లక్ష్మణ యూ హావ్ టు గో అన్నాడు. సార్ నేను నైట్ డ్యూటీ చేశానంటే ఆయన తెలివిగా ఆయన ఏమన్నాడంటే లక్ష్మణ దిస్ ఈస్ ద వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ యూ ఐ సే. నైట్ డ్యూటీ చేస్తే మళ్ళీ 2 రోజులు పడుకోవచ్చు. వెళ్ళు ఆయనతో అదృష్టం అమితాబ్ బచ్చన్ గారితో అని. సో, ఒక ఆ బిస్కెట్ విధంగా ఏసారు మీకు. ఎంకరేజ్ చేసి ఆ! పంపించేవాళ్ళనమాట. ఆహా! మేము గూడా హ్యాపీగా పోయి 2 రోజులు, 3 రోజులు వాళ్ళతో ఉండి వచ్చేవాళ్ళము. మళ్ళీ వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తారు, ఏ విధంగా ఉంటుంది వాళ్ళ యొక్క ఇది, ఆయన యొక్క క్రేజీ బట్టి పబ్లిక్ ఏ విధంగా వస్తుంటారు, మనం ఏ విధంగా ఎక్కడన్నా ఆయన ఎక్కడ పోతున్నాడో ఆ పోయే ప్రాంతానికి ఇమ్మీడియేట్‌గా లా అండ్ ఆర్డర్ వాళ్ళకి చెప్పడము, ఏదైనా మీటింగ్ పోతే ఈ విధంగా చాలా జరిగాయి సార్. అచ్చా! ఆయనతో పోయినప్పుడు ఎన్టీ రామారావు దగ్గర పోయినప్పుడు అది చాలా పెద్ద సబ్జెక్ట్ అయితుంది. మీకు సాయంత్రం వరకు చెప్తూనే ఉంటాను. పర్వాలేదు. ఎన్టీఆర్‌కి, అమితాబ్ బచ్చన్ మధ్యన చెప్పండి. ఆ! సో, అమితాబ్ బచ్చన్ వచ్చినప్పుడు తాజ్ ప్యాలెస్‌లో దిగాడాయన. ఆహ్, సో, అక్కడ నుంచి ఇంకా మేము బయలుదేరాము. ఏదో ఆడి కారో అప్పట్లో ఏదో పెట్టారు స్క్వాడా. ఆయన డ్రైవర్‌తో చెప్పాడు. డ్రైవర్ సాబ్ ఆహిస్తా చల్నా ఓన్లీ 30, 40 ఏమి ఆప్‌కా మామూలే హమ్ దేంగే బీ కేర్‌ఫుల్ మ్యాన్. ఠీక్ హై సాబ్. సో, హి వాస్ విత్ అస్ వెరీ ఫ్రెండ్లీ. అప్పుడు ఎందుకంటే ఆయన ఏబీసీ అమితాబ్ బచ్చన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏదో పెట్టాడు అవును. కదండీ! ఏబీసీ ఉన్నది. కార్పొరేషన్ బెంగుళూరులో లిమిటెడ్ ఉంది. పెట్టి బాగా లాస్ అయిపోయాడు. ఆ! అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నాడు. ఆయన ఎన్టీ రామారావు ఇన్వైట్ చేస్తే వచ్చాడు. మన ఎన్టీ రామారావు గారు పెద్దాయన 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' అనే మూవీ తీశాడు. అవును. దాన్ని హిందీలోకి డబ్ చేశారు హుహు. వాళ్ళు. దాన్ని ఈయన కొనాలా రైట్స్ అని అమితాబ్ బచ్చన్‌ని పిలిపించారు. పిలిపిస్తే ఎల్‌వి ప్రసాద్ హాస్పిటల్‌లో ఒకటి మినీ థియేటర్ ఉంది. అవును. అది మామూలుగా బిఫోర్ రిలీజ్ అవును. ఏస్తుంటారు. ప్రివ్యూ ఏస్తుంటారు. ప్రివ్యూ. ఆ! సో, అక్కడికి వెళ్ళాము. అక్కడ కూర్చున్నాము. లక్ష్మీ పార్వతి, ఎన్టీ రామారావు గారు, సార్ ఉన్నారు. మేము వెనకనే కూర్చున్నాము. ఆమె ఆమె చెప్తుంది. బ్రహ్మర్షి విశ్వామిత్ర చూస్తుంటే వాడు ఈయన వాట్ అమితాబ్ హై కైసా హై మూమెంట్ సో బ్యూటిఫుల్ సార్ వెరీ వెరీ బిగ్ యాక్టర్ సార్ యు ఆర్ అని అంటున్నాడు. ఆమెమో
అడగండి, తీసుకోమని అడగండి అని ఆమె పక్క నుంచి ఎంకరేజ్. ఓకే. ఓకే లక్ష్మణ్‌ని. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అమితాబ్‌జీ అంటే, సార్ ఐ హావ్ టు స్పీక్ విత్ మై బ్రదర్ సార్. అజిత్ బచ్చన్ ఎవరో ఉన్నారంట. ఆయనతో మాట్లాడి చెప్తాను సార్ అని. ఈమేమో బలవంతం చేస్తుంది. ఆ పిక్చర్ ఏమో 3 గంటల పైనుంది. మధ్యలో స్నాక్స్ అవి వచ్చాయి. ఆ లోపల ఆమె ఎన్టీ రామారావు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చేసారు అమితాబ్ బచ్చన్‌ని చూడాలని. వాళ్ళంతా ఒక రూమ్‌లో కూర్చున్నారు. మూవీ అయిపోయింది. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అంటే, సార్ ఇట్స్ వెరీ వండర్ఫుల్ మూవీ సార్. యాక్చువల్లీ ఐ వాంట్ టు టేక్, బట్ దిస్ ఇస్ ద నాట్ రైట్ టైమ్ టు టేక్ డెసిషన్ ఫ్రమ్ మై సైడ్ బికాస్ ఐ హావ్ టు అసోసియేట్ విత్ మై ఫ్రెండ్స్ అండ్ అదర్ థింగ్స్ సార్. దెన్ ఐ విల్ డిస్కస్ అండ్ ఐ విల్ లెట్ యూ నో సార్ అంటే, ఓకే ఓకే అన్నాడు. ఇంకా బయటకు వస్తేనే ఫోటోకి అరేంజ్ చేశారు. ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చేసారు. ఎక్సెప్ట్ అప్పుడు హరికృష్ణ రాలేదు, బాలకృష్ణ వాళ్ళు లేరనుకుంటా. సో వాళ్ళంతా మిగతా వాళ్ళంతా వచ్చారు. వాళ్ళందరూ కూర్చున్నారు. లక్ష్మీ పార్వతి లోపల ఉంది, ఆమె జాయిన్ కాలేదు. అమితాబ్ బచ్చన్, ఎన్టీ రామారావు గారు, ఆయన పెద్ద ఆయన జయసూర్య అని ఎవరో కూర్చున్నారు అందరితో. సో ఆ విధంగా కూర్చున్నప్పుడు ఫోటో తీసేవాడు సుమారు ఎన్టీ రామారావు దగ్గర ఒక 25 సంవత్సరాల నుంచి ఫోటో తీస్తున్నాడండి. 25-30 సంవత్సరాల నుంచి. అప్పట్లో ఇదేసి తీసేవాళ్ళు. ట్రెజెక్టరీ పెట్టేసి అది. సో దాంతోనే ఆయన తీస్తున్నాడు అనమాట. తీసిన తర్వాత నవ్వినాడు. నవ్వితే, ఏం రాములో నవ్వినావు అంటే, డబ్బాలో అందరూ పడ్డారా అన్నాడు ఆయన. పడ్డారయ్యా అన్నాడు. మరి ఎందుకు నవ్వినావు అన్నాడు. ఏం లేదయ్యా, మీరు పిల్ల పాపలతో, మనుములు మనమరాళ్ళతో ఇంత ఎప్పుడు ఈ సిచ్యుయేషన్ నేను చూడలేదయ్యా నా 40 ఏళ్ళ చరిత్రలో అనేది. అంటే నా ఇంకేమనిపించింది, ఇట్లా ఇట్లా అని చేరి ఇట్లా అనుకొని ఆ అరుపుకి అమితాబ్ బచ్చన్ నన్ను చూస్తున్నాడు వెనక్కి తిరిగి ఇట్లా. ఆయనకి అర్థం కాలేదేమో. అట్లా ఇట్లా పట్టుకొనేసి అనే తలకి అమితాబ్ బచ్చన్ ఇట్లా చూసాడు నన్ను చూసి. ఇంకా టక్కనే లేచి, సార్ సార్ ఐ హ్యావ్ టు గో సార్ అని లేచి నిలబడ్డాడు. ఓకే అమితాబ్, దిస్ ఈజ్ మై ఫ్యామిలీ ప్రాబ్లం. ఓకే డోంట్ వరీ. వెన్ విల్ యూ రింగ్ అప్ టు మీ అని. సార్ ఐ విల్ రింగ్ అప్ టు. వచ్చి బస్సులో కార్లో ఎక్కిపోతున్నాము. सिक्योरिटी साहब आपका नाम लक्ष्मण है ना? यस सर. लक्ष्मण जी क्या साहब बहुत गुस्सा में है क्या? हाँ क्यों चिल्ला रहा है अన్నాడు. सर फैमिली प्रॉब्लम्स, कभी कभी साहब को बीपी आता है, स्ट्रेस रिलीज हो जाता है साहब, ऐसा गाली दिया तो చలో చలో చలో. సో అక్కడ నుంచి ఇంకా అన్నపూర్ణ స్టూడియోకి వచ్చాం అమితాబ్ బచ్చన్ తీసుకొని. అక్కడ వీళ్ళు ఇన్వైట్ చేశారు, నాగార్జున వాళ్ళ బ్రదర్. అక్కడ వస్తే అప్పుడు అమీర్ ఖాన్ది ఏదో నడుస్తుంది షూటింగ్. ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు అమీర్ ఖాన్ గారు. సో ఇతన్ని కేర్ చేయలేదు అమితాబ్ బచ్చన్ పాపం. సరే ఆ పిల్లలందరూ పూజారి వేషాలు వేశారు, వాళ్ళందరూ వచ్చారు అమితాబ్తో కాళ్ళకు ముక్కొని అంతే ఇచ్చేస్తే, హూ ఇస్ ద హీరో ఆఫ్ దిస్ మూవీ అంటే, సార్ అమీర్ ఖాన్ అంటే, ఓ నేను బడా ఆద్మీ హో గయా ఠీకే చలో అని నాగార్జున తాగిపోయాము. వాళ్ళు అక్కడ కూర్చోబెట్టుకొని వాళ్ళు ఏదో డిస్కస్ చేసుకున్నారు ఒక హాఫ్ అన్ అవర్. మళ్ళీ అక్కడ నుంచి ఆయనతో వచ్చేసాము. తాజ్ ప్యాలెస్లో నన్ను కూడా 2 రోజులు మీరు ఇక్కడే ఉండండి, ఇంటికి ఏం పోవద్దు అన్నాడు. చాలా భయాస్తుడు అనుకుంటా. అప్పుడే ఇండియా మూవీ మిస్టర్ ఇండియానే ఏదో అనిల్ కపూర్ది శ్రీదేవి అనిల్ కపూర్, దానికి పోదామంటే అప్పుడు కొత్తగా రిలీజ్ మూవీ దానికి తీసిపోయాము. సో అలా ఆయనతో అంటే నేను చెప్పేది 24 hours డ్యూటీ చేసినా కూడాను వీ గాట్ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు స్పెండ్ విత్ దెమ్. పోయింది నాకు, పోయింది. హోటల్లోనే ఉన్నాను 2 రోజులు, అంతా అయిపోయింది అనమాట. సో ఆ విధంగా వెరైటీ ఆఫ్ వివిఐపీస్. సార్ మీరు వచ్చిన తర్వాత మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చిందండి ఐఎస్డబ్ల్యూలో? అంటే బాగా ఇంప్రూవ్ అయిందండి, లేటెస్ట్ టెక్నాలజీ. అప్పుడు మీ జాయినింగ్ అప్పుడు మెయిన్ ఛాలెంజింగ్ ఇవి. ఎక్కడ బ్లాస్ట్లు అవుతాయో తెలియదు, ఏమవుతాయో తెలియదు. ఈ వివిఐపీలు కొత్తగా వచ్చినప్పుడు మాకేదో 20 days ట్రైనింగ్ ఇచ్చి పంపించేశారు. అకార్డింగ్ టు సిచ్యుయేషన్ మనం యాక్ట్ చేయాల్సి వస్తుంది అక్కడ. కొంతమంది మనోళ్ళు ఎక్కువగా విలేజ్ల నుంచి చదువుకొని వచ్చింటారు, మేమంతా విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు, బ్యాగ్ పట్టుకొని వచ్చిన వాళ్ళు. కాకపోతే ఒక ప్యాషన్, వాళ్ళని చూసి నేర్చుకోవాలా, మంచి నేర్చుకోవాలా, వాళ్ళు ఎలా ఉన్నారు ఏమి అనేది. నేను జ్యుడిషియరీ దగ్గర చేసిన, ఎవరు రంగనాథ్ మిశ్రా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా,
ఏ మహమ్మది, ఆనంద్ సార్, కర్ణాటక ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఓకే. ఆయన యూజ్ టు స్పీక్ కన్నడ అనమాట. ఓ ఆయన వచ్చినప్పుడు మీది బాగా తెనాలే మాది తెనాలేనా? మా ఊరు దగ్గర ఆయన మానంపల్లి అని, వెంకటాచలయ్య, వెంకటాచలయ్య. సో వీళ్ళందరితో కూడా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ సార్. వాళ్ళు ఎంతసేపు ఉన్న టైం ప్రీషియస్, వాట్ ఎవర్ దే వాంట్ టు స్పీక్, దట్స్ ఆల్ సార్. వాళ్ళు లోక్ అదాలత్ దీనికి పివి నరసింహారావు నంద్యాల వస్తున్నారంటే మేము అంతా లేక్ వ్యూలో గెస్ట్ హౌస్లో ఉన్నాము. అప్పుడు జడ్జెస్ అందరూ వచ్చి కంప్లైంట్ చేయడము గవర్నమెంట్ మీద, కేమ్ ఫ్రమ్ అదర్ స్టేట్స్, మాకు ఏది ప్రొవైడ్ చేయడం లేదు, సరైన అకామిడేషన్స్, ఫోన్ ఫెసిలిటీ లేదు, కార్లు లేవు, అవి ఇవి అని వాళ్ళు రిపోర్ట్ చేయడము. ఈయన వెంటనే సీఎంకి ఫోన్ చేయడం. అప్పుడు పెద్ద ఆయన విజయభాస్కర్ రెడ్డి గారు, ఆయన చీఫ్ సెక్రటరీ జయభారత్ రెడ్డిని పిలిపించడము. సో ఆ విధంగా సార్ మీరు పనిచేసిన టైంలో నక్సల్స్ మూవ్మెంట్ చాలా పీక్ స్టేజ్ లో ఉంది. అవును, 92 నుంచి స్టార్ట్ అయింది అది. అంటే అప్పటికే ఉంది కానీ ఇంకా పీక్ స్టేజ్ చేరుతుంది. అవును. 92 నుంచి 2000 వరకు మీరు ఐఎస్డబ్ల్యూ ఆర్ఎస్ఐ టైంలో మీరు చాలా ఓపెనింగ్ పార్టీలు ఆర్ఓపి చూస్తుంటారు, పీడీ అన్ని చూస్తుంటారు. లేదు, నేను బీఈ టీంలో చేయలేదు. అప్పుడు ఓన్లీ వివిఐపీలకి చూసారు కదా. ఓన్లీ. ఆ మూమెంట్ లో ఎప్పుడైనా బాగా మీకు మైండ్ లో స్టిక్ అయిపోయిన సంఘటన ఉందా? ఇదే చెప్పాం కదా, ఇప్పుడు వరంగల్ బ్లాస్టింగ్, ఎక్కువగా ఈ పోలీస్ స్టేషన్లు పేల్ చేసేవాళ్ళు, ఇవన్నీ కూడాను జస్ట్ వినేవాళ్ళం మేము. వీఆర్ నాట్ పార్టిసిపేటింగ్ ప్రాక్టికల్లీ కదా. సో ఆ విధంగా ఉండేదన్నమాట. నేను ఎక్కువగా ట్రైనింగ్స్ ఇష్టపడేవాడిని. ట్రైనింగ్ ఇచ్చేదానికి చాలా ఇష్టం నాకే. అందుకే నేను రిటైర్డ్ యాజ్ ఏ ప్రిన్సిపల్గా రిటైర్డ్ అయ్యాను. సార్ మీ పీరియడ్లో మీరు చాలా వివిఐపీస్కి ఇచ్చారు. మీరు సెంట్రల్ మినిస్టర్స్ కావచ్చు, మీరు చెప్తే అమితాబ్ బచ్చన్, వీళ్ళందరిలో మీకు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క యాటిట్యూడ్ ఉంటుంది. అవును. మీకు బాగా నచ్చిన వ్యక్తి ఎవరండి ఇందులో? ఆ యాటిట్యూడ్ మీకు మ్యాచింగ్ ఏంటి? అంటే సార్ నాకు ఇప్పుడు అమితాబ్ బచ్చన్ యాటిట్యూడ్ చెప్పారు, రామారావు గారి యాటిట్యూడ్ చెప్పారు. కొంతమంది పెద్ద మనుషులుగా ఉంటారు, కొంతమంది చిన్న చిన్న విషయాలు వేస్తుంటారు. స్నేహం వేరు, వ్యవహారం వేరు. ఇప్పుడు మురళి గారు నాకు స్నేహితుడు, తింటాము తాగుతాము మంచిగా హ్యాపీగా ఉంటాం. మీతో నేను ఎప్పుడైతే ఆర్థిక వ్యవహారం చేస్తానో, వ్యాపార లావాదేవీ కానీ ఇంకొక పొలిటికల్ వ్యవహారం కానీ ఏదైనా చేసినప్పుడు మనం ఇద్దరు కలిసి ఉంటే అది స్నేహానికి మంచి గుణం. అప్పుడు ఒరిజినాలిటీ బయటపడుతుంది, మన యొక్క ఒరిజినాలిటీ. సో ఆ విధంగా నేను వాళ్ళతో ఉన్న 2-3 రోజులు నన్ను బాగా చూసుకునే వాళ్ళు, నేను కూడా అంతే అటెన్షన్తో ఉండేవాడిని. ఎక్కువగా కీన్ అబ్జర్వేషన్ ఉండేది. వాళ్ళ దగ్గర జడ్జ్ స్పెషల్ కేటగిరీ అయితే వాళ్ళని ఏ విధంగా చూసుకోవాలా, ఆ కేటగిరీకి సంబంధించినటువంటి యాంగిల్స్ అంతా ఉన్నాయా లేదా, ఎస్కాట్ ఉందా లేదా, ఆర్మ్డ్ గార్డ్ ఉందా లేదా. జెడ్ ప్లస్ వాళ్ళకి ఎటువంటివి ఉంటాయండి ఫెసిలిటీస్? ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వాళ్ళు, ఐబీ వాళ్ళు సెంట్రల్లో కలిపి వాళ్ళు కేటగిరైజేషన్ అని చేశారు సార్. జెడ్ స్పెషల్ కేటగిరీ, జెడ్ కేటగిరీ, వై కేటగిరీ, ఎక్స్ కేటగిరీ, X2 అనేది కూడా ఉండింది. కొద్దిసార్లు పెడుతున్నారు, తీసేస్తున్నారు. సో అదేవిధంగా ఇక్కడ మన వాళ్ళు కూడా ఎవ్రీ 6 monthsకి ఒకసారి వాళ్ళు రివ్యూ మీటింగ్ పెడుతుంటారు, ప్రొటెక్షన్ రివ్యూ మీటింగ్ అని. పెట్టినప్పుడు దానిలో SRC అంటారు, సెక్యూరిటీ రివ్యూ కమిటీ అనేది ఒకటి వేస్తారు. డీజీపీ ఉంటారు, ఇంటెలిజెన్స్ అంటారు, ఎస్ఐబి వాళ్ళు ఉంటారు, జిఐడి నుంచి ఉంటారు, జిఐడి నుంచి కూడా ఒకరు ఉంటారు, ఎస్ఐబి అంటే నక్సలైట్స్ కాబట్టి వాళ్ళు ఉంటారు. వీళ్ళు 5-6 మంది కలిసి ఒక కమిటీ ఏర్పడి గత 6 నెలల్లో ఎవరెవరికి థ్రెట్ పెరిగింది, ఎవరెవరికి థ్రెట్ తగ్గింది, ఒక్కొక్కసారి మినిస్టర్లు అవుతుంటారు, మినిస్టర్ నుంచి తగ్గిపోతుంటారు, వాళ్ళకి ఏ విధమైనటువంటి సెక్యూరిటీ ఇవ్వాలి, ఏ విధమైన సెక్యూరిటీ అక్కర్లేదు అని వాళ్ళు అనాలిసిస్ చేసి వాళ్ళు సెక్యూరిటీ రివ్యూ కమిటీ రిపోర్ట్ అని ఒకటి తయారు చేస్తారు. సో దాన్ని బట్టి వాళ్ళు జెడ్ స్పెషల్లో ఎవరు ఉండాలి, జెడ్లో ఎవరు ఉండాలి, వైలో ఎవరు ఉండాలి, ఇది అనమాట. సో జెడ్ స్పెషల్ కేటగిరీ అంటే వాళ్ళకి మినిమమ్ సెక్యూరిటీ ఇవ్వేది ఏమంటే, ఫస్ట్ జెడ్ స్పెషల్ కేటగిరీ వ్యక్తి ఎక్కడ ఉన్నాడో అక్కడ అతనికి 2 and 8 ఆర్మ్డ్ గార్డ్ ప్రొవైడ్ చేస్తారు. ఆ ఏరియా ప్రెమిసెస్లో ఆ గార్డ్ ఉంటుంది. ఎంతండి? 2 and 8. ఓకే, 2 + 8 అంతమంది. 2 + 8 అంటే 2 హెడ్ కానిస్టేబుల్, 8 మంది కానిస్టేబుల్ అట్ ఏ టైం ఉండాలా వాళ్ళు జెడ్ స్పెషల్ కేటగిరీకి. తర్వాత ఎస్కాట్స్ 3 షిఫ్ట్లలో తిరుగుతుంటుంది అనమాట. అంటే ఎవ్రీ 8 hours షిఫ్ట్ చేంజ్ చేయాల. ఇప్పుడు 24 hours పెట్టేసినారు అనుకోండి, అది రూల్ అనమాట. తర్వాత ఎస్బి స్పెషల్ బ్రాంచ్ నుంచి వాళ్ళు మారువేషంలో ఆ యొక్క విఐపి ఏరియాలో తిరుగుతుండాలి. ఆయనకి ఎగనెస్ట్గా ఎవరన్నా మాట్లాడుతున్నారా, ఆయన గురించి ఏం మాట్లాడుతున్నారు, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్కి.
ఒకడు అడక తినే వేషంలో వస్తాడు, ఒకడు ఇంకొక రకంలో ఇప్పుడు అవన్నీ లేవు. ఇప్పుడు యాక్చువల్ రూల్ అది అనమాట. నెక్స్ట్ ఆయనకు వచ్చేసి ఏమి 24 అవర్స్, ఎవ్రీ 6 అవర్స్, 4 అవర్స్, 3 అవర్స్ యాంటీసెప్టిక్ చెక్ అనేది చేస్తూనే ఉండాలి కంటిన్యూగా. ఆయనకి బీపీ కార్ ప్రొవైడ్ చేయాలా, బీపీ కారు ఆయన ఉన్న ప్లేస్లో బీపీ కార్ ప్రొవైడ్ చేయాలి. సో ఇది అనమాట వాళ్ళకి కేటగిరీ. తర్వాత వాళ్ళకి పిఎస్ఓస్ ఇద్దరు పిఎస్ఓలను ఇస్తారు. వాళ్ళు ఒకరు AK-47 కానీ ఏదైనా పెద్ద వెపన్ కానీ, ఒకరు స్మాల్ వెపన్తో చేయాలి. అది మినిమం. బట్ అకార్డింగ్ టు సిచ్యుయేషన్, అకార్డింగ్ టు హిజ్ పోస్ట్, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్కి అదే జస్ట్ స్పెషలే. కానీ ప్రైమ్ మినిస్టర్ వస్తే వందల వేల మందిలో వస్తాడు. ఎందుకంటే యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్గా అతను దేశంలో ప్రజలకు కావాల్సినటువంటి వాళ్ళ అభివృద్ధికి, వాళ్ళ క్షేమానికి కావాల్సిన నిర్ణయాలు తీసుకుంటుంటాడు అనమాట. ఆ నిర్ణయాలు ఒక్కొక్కసారి అసాంఘిక శక్తులకు వ్యతిరేకంగా ఉంటాయి. సో దాంతో మోడీ గారికి కానీ ప్రజెంట్ ఉన్న అతనికి విపరీతమైనటువంటి థ్రెట్ ఉంది. ఆయనకి ప్రపంచ దేశాల నుంచి థ్రెట్ ఉంది ఆయనకి, ఇంటర్నేషనల్ లెవెల్లో ఇప్పుడు మోడీ గారికి. ఎందుకంటే ఆయన తీసుకునే డెసిషన్స్ అట్లాంటివి ఇండియాను ఒక స్టేజ్లో తీసుకొని పోతున్నారు అనమాట. సో కాబట్టి అది స్పెషల్. జెడ్ కేటగిరీ అంటే ఇప్పుడు కొంతమంది హోమ్ మినిస్టర్ జెడ్ కేటగిరీ కిందకు వస్తారు, ప్రజెంట్ హోమ్ మినిస్టర్లు. తర్వాత జెడ్ స్పెషల్ నుండి వాళ్ళకి థ్రెట్ ఉందనుకోండి, వాళ్ళంతా కూడా ఇదే ఉంటారు. వాళ్ళ పీరియడ్లో నక్సలైట్లని చాలామందిని చంపేసి ఉంటారు అనుకోండి. సో ఆ విధంగా ఇప్పుడు అరవింద్ రావు సార్ కానీ, తర్వాత దుర్గా ప్రసాద్ రావు సార్ కానీ, వీళ్ళందరూ కూడా జెడ్ స్పెషల్ ఇప్పుడు కూడా వీళ్ళందరూ కూడా చాలామంది వాళ్ళకి ఇంటి దగ్గర 208 కానీ 114 కానీ సిచ్యువేషన్ బట్టి వాళ్ళ యొక్క ఇంటెన్సిటీ తీవ్రతను బట్టి ఇస్తారు, ఎస్కాట్ ఇస్తారు. ఎక్కడైనా పోతే బీపీ కారు ఇవన్నీ ఉంటాయి యాంటీసెప్టిక్. అదేవిధంగా మినిస్టర్స్ ఎవరు వచ్చినా సెంట్రల్ మినిస్టర్లు జెడ్ కేటగిరీ వాళ్ళు. ఇక వై కేటగిరీకి వచ్చే తలకే వాళ్ళకి ఇద్దరు పిఎస్ఓలు ఉంటారు అంతే. వాళ్ళకి ఎస్కాట్ ఉండదు, 114 గార్డ్ ఉంటుంది వాళ్ళు ఎక్కడ పోయినా. ఈ విధంగా సెంట్రల్ మినిస్టర్లు కానీ స్టేట్ మినిస్టర్లు కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎమ్మెల్యే పోయినా కూడా ఎస్కాట్ ఇస్తున్నారు లోకల్లో. సో అది రాజకీయ పరంగా ఒక రకంగా పోలీసుని దిగజార్చడమే. సార్ ఎమ్మెల్యే కాదండి, కార్పొరేటర్ కూడా ఎస్కాట్ ఇస్తున్నారు, కార్పొరేటర్ కూడా మీరు సైరన్ ఇస్తున్నారు. అందరికీ తెలుసు, చాలా బాధపడుతున్నారు. ఐపీఎస్ ఆఫీసర్లు చాలా చాలా బాధపడుతున్నారు అసలుకి. కానీ పోస్టింగ్లు ఏమో ఈ ఎమ్మెల్యేలు ఎంపీల ద్వారా తెచ్చుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడలేకపోతున్నారు. సార్ యాక్చువల్గా పైలట్ సైరన్ ఉంది, సైరన్ ఆ వెహికల్ ఎవరికైతే ఆ వెహికల్ పెట్టుకోవాలి, అది ఓన్లీ వీవీఐపీస్కి అండి. కానీ ఇప్పుడు కార్పొరేటర్ కూడా పెట్టుకుంటున్నారు కదా సార్. మరి పెట్టుకుంటారు, ఎవరు ఏం అబ్జెక్షన్ చేయడం లేదు కదా. చాలా మంది స్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఉన్నారండి అసలుకి. చట్టాన్ని సరిగా అమలు చేస్తే బ్రహ్మాండంగా అవుతుంది. ఇప్పుడు మన ఎవరు మా కమిషనర్ గారు కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు అయితే తర్వాత మన సైబరాబాద్ మహంతి గారు, వీళ్ళందరూ కూడాను సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోరు ఎటువంటి పరిస్థితుల్లో. రాజకీయానికి లొంగరు వాళ్ళు. 3 నెలలు కానీ 6 నెలలు కానిలే అంతే అలాగే చేస్తామంటారు. అదేవిధంగా విజయ్ కుమార్ సార్ సైబరాబాద్ నుంచి ట్రాఫిక్లో చేసి వచ్చారు. ఆయన కూడాను చాలామంది ఆఫీసర్లు ఉన్నారు. కొంతమంది ఆఫీసర్లు లౌకికంగా పోతారు, అంటే వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గించుకోరు, రాజకీయ నాయకుల్ని కన్విన్స్ చేస్తారు, ప్లస్ పోస్టింగ్లు కూడా కరెక్ట్ వాళ్ళకే ఇచ్చేవాళ్ళు. అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు. సో ఆ విధంగా ఉన్నారు. ఇప్పుడు సజ్జనార్ సారు ఇట్ ఇట్ ఏ గ్రేట్ జాబ్. అసలుకి కరోనా వచ్చినప్పుడు అసలుకి ప్రతి ఒక్క ఆఫీసరు రాత్రింపగలు నిద్ర లేకుండా అసలుకి ప్రజలను కాపాడే దానిలో వాళ్ళు ఎంత ప్రశంసలు పొందారంటే అంత ప్రశంసలు పొందారు. మేమంతా కూడా అసలుకి మాకు 32 ఏళ్ళ సర్వీసులో ఏవైనా తీపి జ్ఞాపకాలు ఉన్నాయి అంటే ఒక్క కరోనాలో కష్టపడినవండి ఉన్నాయి. చాలా తీపి జ్ఞాపకాలు మర్చిపోలేనిది జీవితంలో. గర్వంగా చెప్పు నువ్వు పోలీస్ ఆఫీసర్గా అంటే కరోనాలో మేము చేసిన సేవలు అసలుకి అత్యంత ప్రశంసనీయం. ఎందుకంటే మా ఫ్యామిలీస్ని వదిలేసి రాత్రింపగలు ఉండి అక్కడ ప్రజల్ని రానియకుండా ఇష్టం వచ్చినట్లు వాళ్ళు తిరగకుండా వాళ్ళని ఇంటికే కట్టడి చేసి వాళ్ళకి ఇంటికి కావాల్సిన సరుకులు అవి ఇవి అన్నీ కూడాను మేము సప్లై చేసాం. అప్పుడు నేను ఉన్నటువంటి ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు సైబరాబాద్లో ఉన్నాం. సజ్జనార్ సార్ అయితే ఇంకా రాత్రింపగులు ఆఫీస్లోనే ఉండేవాడు. ఆయన చేసిన సేవలు మర్చిపోలేము అసలుకి. మ్యాక్సిమం అసలు అది సెంట్రల్ లెవెల్ వరకు వెళ్ళిపోయి ప్రైమ్ మినిస్టర్ నోటీసు కూడా పోయింది హూ ఈజ్ సజ్జనార్ అనే స్థితికి.
అదే విధంగా రాచకొండకు వచ్చినప్పుడు సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయింది. అక్కడ కూడా అంతే మహేష్ భగవత్ సార్ ఆయన కూడా చాలా గొప్పగా చేస్తారు. వీళ్ళంతా డెడికేటెడ్ అండి అసలుకి. ఆమె ఇలాంటి ఆఫీసర్లతో చేయడం అనేది మా అదృష్టం అసలు. సార్ మీరు ఆర్ఎస్ఐ నుంచి ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ అయ్యారు. నేను ప్రమోషన్ అయ్యే టైంకి అప్పుడు దేవేంద్ర గౌడ్ తర్వాత సెక్యూరిటీ ఆఫీసర్ గా ఉన్నా. దెన్ హీ వాజ్ ఏ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఏపీ అనమాట. సో ఆయన దగ్గర ఏం నేర్చుకున్నారు? హార్డ్ వర్క్ సార్, వాళ్ళంతా హార్డ్ వర్క్, బాగా మంచి టాలెంటెడ్. ఏదైనా సబ్జెక్టు మాట్లాడాలంటే ముందునే ఆ సంబంధించిన ప్రొఫెసర్లను పిలిపిస్తాడు, కూర్చోబెట్టి వాళ్ళకి భోజనం పెట్టి మంచిగా గంటల కొద్ది వాళ్ళతో సబ్జెక్ట్ తీసుకుంటాడు. వచ్చిన వాళ్ళందరితో ప్రేమగా మాట్లాడిస్తాడు. ఆయన ఈజ్ ఏ గుడ్ జెంటిల్మెన్. సార్ మీరు రిజర్వ్ ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ అయిన తర్వాత డిపార్ట్మెంట్ లో ఏం చేంజెస్ వచ్చాయండి? ట్రైనింగ్ పరంగా కొద్దిగా చేంజెస్ వచ్చినాయి. కాకపోతే బేసిక్ ట్రైనింగ్కి ఇప్పుడు వాళ్ళు చేంజెస్ తీసుకొచ్చి పెట్టారు, కానీ ఆ యొక్క కాలపరిమితి అనేది పెంచలేదు. 9 months అంటే 9 months అని పెడుతున్నారు. ఆ 9 monthsలో తీసుకొని వచ్చి డ్రైవింగ్ అని, కంప్యూటర్ సెక్షన్ అని, తర్వాత ఏదేదో జాయిన్ చేస్తున్నారు. అది ఏమవుతుందంటే బేసిక్ ట్రైనింగ్కి ఇబ్బంది వస్తూ ఉంది. ఒక పోలీస్ ఆఫీసర్ కానీ, పోలీసులో పనిచేసే కానిస్టేబుల్ కానీ 35 సంవత్సరాలు అతను జాబ్ చేయాలంటే శారీరకంగా, మానసికంగా చాలా దృఢత్వంగా ఉండాలి. సో ఆ 9 నెలల్లో వాడిని ఆ విధంగా తయారు చేస్తాం అనమాట. శారీరకంగా, మానసికంగా చాలా దృఢత్వంగా ఉండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలను ఎదుర్కొనేదానికి కూడా వాడిని రెడీ చేస్తాం. సో ఈ 9 నెలల్లో ఏమైపోయిందంటే వీళ్ళు మధ్యకాలంలో అంత కార్పొరేట్ సిస్టమ్కి అలవాటు పడ్డారు. గణేష్ వచ్చింది, బందోబస్తు నేర్చుకుంటాడు. వాడు 35 సంవత్సరాలు అదే పనే చేసేది పోయి. ఈ ట్రైనింగ్లో పంపిస్తే ఏం చేస్తున్నారు వాళ్ళు, ఇక్కడ కొద్దిగా చెప్పగా అది ఇది పెడతారు, ఇక్కడ కారం తక్కువ ఉండి మన ట్రైనింగ్లో. వాడు గణేష్ దీనికి పోతేనే 15 రోజులు బయట గిర్యానీలు హ్యాపీగా తినేస్తారు. మళ్ళీ వాడు లావ్ అయిపోయి వెయిట్ పుటాన్ అయిపోయి వస్తున్నాడు. మళ్ళీ అతన్ని తయారు చేయాలంటే మళ్ళీ 2 నెలలు పడతా ఉంది. కరెక్టే, మీరు ఫిజికల్ గా ఫిట్నెస్ తీసుకురావడానికి మీరు ఒక తీసుకొస్తారు, దాని ఇబ్బంది అవుతుంది కరెక్టే. కానీ ప్రాక్టికల్ ట్రైనింగ్ అవసరం కాబట్టి వాడుతున్నాం అంటే ప్రాక్టికల్ ట్రైనింగ్ ఎందుకు అవసరం అండి? 30 సంవత్సరాలు అదే పని కదా చేసేది. ప్రతి సంవత్సరము గణేష్ పండుగ వస్తుంది, ప్రతి సంవత్సరం ఏదో ఒక ఎలక్షన్లు వస్తూనే ఉన్నాయి. నేర్చుకుంటారు. నువ్వు శారీరకంగా స్ట్రాంగ్గా లేకుండా, మానసికంగా స్ట్రాంగ్గా లేకుండా, ఒక డిసిప్లిన్ క్రమశిక్షణ లేకుంటే అతను ఏం చేస్తాడండి? ఇప్పుడు వచ్చే సెల్యూట్ ఇట్లా పెడతారు, ఇట్లా సెల్యూట్ నీట్గా ఇలా నేర్పియాల, నేర్పిస్తాము, కానీ వాడు మర్చిపోతున్నాడు, మధ్యలో వెళ్ళిపోతున్నాడు. ఇలా పెడుతున్నారు. అసలు డిసిప్లిన్ అంటేనే అదే. అసలు సావధానంలో నిలబడి ఇట్లా సెల్యూట్ చేశాడంటే అసలు ఎదుటి ఆఫీసరు అసలుకి హాయిగా ఫీల్ కావాలి అసలుకి. సో ఇది లేదు. సెల్యూట్ లో ఇదొక సెల్యూట్ ఉంటది. తర్వాత యూనిఫామ్ లేని ఆఫీసర్ వచ్చినప్పుడు 2 హ్యాండ్స్ ఎందుకు పెడతారు? అంటే యూనిఫామ్ ఉండదు కాబట్టి, దానిలో సెల్యూట్ పెట్టకూడదు కాబట్టి, ఆ విధంగా బ్రిటిష్ సిస్టంలో చేశారు కాబట్టి దాన్నే ఫాలో అవుతున్నారు. ఇట్స్ గుడ్ యూనిఫామ్ లో లేనప్పుడు. కాకపోతే నా అబ్జెక్షన్ అంతా అదొక్కటే, నాకు తీరని బాధ. నేను చిన్న ర్యాంక్ కాబట్టి పై ఆఫీసర్లతో నా మొర ఇచ్చాను, కానీ పరిస్థితులు కూడా అట్లే ఉన్నాయి వాళ్ళకి. అంటే మీరు చెప్తున్నట్లుగా ట్రైనింగ్ పీరియడ్ లో వాళ్ళకి ప్రాక్టికల్ గా బయటికి పంపకూడదు. నో 9 నెలలు అంటే 9 నెలలు అసలుకి అదొకటి. తర్వాత ఇప్పుడు ఏదైనా కంప్యూటర్ నేర్పియాలంటే సపరేట్ గా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాల్సింది. అంతే 10 రోజుల్లో ఏమీ రాదండి అసలుకి. 10-15 క్లాసులు పెడుతున్నారు. స్విమ్మింగ్ అంటారు, స్విమ్మింగ్ లో 300 మంది పోయి స్విమ్మింగ్ పూల్ లో పడితే ఉంటుందండి అది? అసలు వేస్ట్ అవన్నీ కూడా. నా దృష్టిలో వేస్ట్. ఆఫీసర్లు ఏ దృష్టిలో పెట్టారో అది వేరే కథ, కానీ నా దృష్టిలో ప్రాక్టికల్ గా నేను చూశాను. ఎందుకంటే ట్రైనింగ్లు నేను ఒక డ్రిల్ ఇన్స్ట్రక్టర్ గా అయితే ఏమి, ఒక వైస్ ప్రిన్సిపల్ గా అయితే ఏమి, ఒక ప్రిన్సిపల్ గా చాలా కాలేజీల్లో చేశాను. నేను వీఆర్ నాట్ ఎగ్నెస్ట్ దేర్ డెసిషన్, కానీ నా పర్సనల్ ఒపీనియన్ ఇది చెప్తున్నా. సార్ ఆర్ఎస్ఐగా ఉన్న టైంలో దాదాపు 10 సంవత్సరాలు పనిచేస్తున్నారు. మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పండి. మీరు చాలా మంది విఐపీస్ దగ్గర చేశారు కదా ఆ టైంలో. అంటే బాగా గుర్తుంటే సార్ రకరకాలు. నేను కోట్ల విజయ భాస్కర్ రెడ్డి సార్ చేసిన, తర్వాత ఎన్టీ రామారావు గారి దగ్గర చేసిన, తర్వాత పోలీస్ ఆఫీసర్లతో చేసిన, ఎంవి భాస్కర్ రావు, రాగాల సారు, ఎలాంటి లెజెండ్స్ వాళ్ళంతా. సరే, ఎంవి భాస్కర్ రావు గారు చాలా జోవియల్గా ఉంటారు. ఆయన చాలా సారు అలాంటి ధైర్యం గల ఆఫీసర్ నేను ఇప్పటి వరకు చూడలేదు సార్.
కాకపోతే ప్రతి ఒక్క ఆఫీసరు మంచోళ్ళే. ఉమ్. వాళ్ళు కొన్ని కొన్ని చిన్న చిన్నవి ఉంటాయి సార్ అవి. కాకపోతే ఆయన లెజెండ్ సార్. ఆయన ఇంగ్లీషు ఇప్పటి వరకు నేను ఎక్కడ చూడలేదు. ఆ, ఆయన తమ్ముడు కూడా అలాగే మాట్లాడతారు అలాంటి కృష్ణారావు గారు. లాంగ్వేజ్ ఎక్కడ చూడలే నేను ఇప్పటి వరకు అసలుకి. ఆ, ఆ, తిట్టడము ఇంగ్లీష్లోనే, పొగడము ఇంగ్లీష్లోనే, కానీ ఎవరికి కడుపు కొట్టలేదు ఆయన. ఉమ్. ఎవరికి కడుపు కొట్టలేదు. ఇట్లా పోతుంటాము, ఆ. రేయ్ వన్ రమ్మను అంటాడు ఆ ట్రాఫిక్లో. ఆ ట్రాఫిక్ ఎక్కడో చూస్తుంటాడు పాపం. రమ్మనంటే మేము ఎనభై ఎక్కడ రమ్మన్నాడు, ఏ ఏరియా, ఓహో లగడి కప్పులతో చెప్పాడు. మళ్ళీ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేయాలా, అతన్ని పిలిపించాలా. పిలిపిస్తే సార్ నేనేం తప్పు చేయలేదు సార్, కరెక్ట్గా చేస్తున్నా డ్యూటీ అంటే, ఏమరా సార్ పిలిచారు పెద్ద ఆయన అని తీసుకుని వెళ్ళాము. ఉమ్. సో లోపల పోయిన రేయ్ మేము వస్తుంటే ఏం ట్రాఫిక్ అయ్యా చేస్తున్నానయ్యా మీరు వచ్చారని తెలియదు. అంతేనా, పో చేసుకోపో. ఆ. వాడు వణికిపోయి వచ్చేవాడు లాస్ట్కి ఏముండదు. ఆ, ఆ. ఆ, అలా ఆయన. కానీ ఎవరికి కడుపు కొట్టేవాడు కాదు, చాలా మంచి వ్యక్తి. ఆ, ఇంకా అంటే రాగాలు సార్ కొంతమంది వీళ్ళంతా వ్యక్తులు ప్రేమతో తిడతారండి, కడుపులో పెట్టుకుని తిట్టే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇంకా పొలిటికల్గా ప్లస్ పోలీస్ ఆఫీసర్స్తో బ్యాలెన్స్ చేస్తూ చేసిన ఆఫీసర్ వచ్చేసి దొరగారు అండి. ఉమ్. దొరగారిని చెప్పుకోవాలి డిపార్ట్మెంట్లో. ఆయన చాలా బ్యాలెన్స్. పొలిటికల్ లీడర్ వచ్చి ఎవరి మీద కంప్లైంట్ చేస్తే, ఏమండి మీ డైరెక్ట్ ఐపీఎస్ ఆఫీసర్ ఇట్లా చేస్తున్నాడు, మీ గ్రూప్ 1 ఆఫీసర్ ఇట్లా చేస్తున్నాడు అంటే, సార్ వాళ్ళు యంగ్స్టర్స్ సార్, వాళ్ళని వదలండి చేయని వాళ్ళు, వాళ్ళు మీకు ఏమైనా అన్యాయం చేశారా చెప్పండి. ఆ? వాళ్ళు చట్ట ప్రకారం పోతున్నారు, వాళ్ళని ఇప్పుడే మనం డైవర్ట్ చేస్తే ఉమ్. బాగుండదు సార్, కొంత చేయనియండి, నేను చెప్తానులేండి, మీకేం ఇబ్బంది లేకుండా వాళ్ళని పని చేయించండి, మీరు ఊరికే మాటిమాటికి ట్రాన్స్ఫర్ అని చెప్పొద్దండి అనేవాళ్ళు అనమాట. ఉమ్. అంత ఇది అసలుకి. దొరగారు అట్లా కన్విన్స్ చేసేవాడు. బాగా చాలా చక్కగా మరి చేసేవాడు. కొంతమంది ఆఫీసర్లు అక్కడికక్కడే ఫోన్లు కొట్టి తిట్టేవారట కదండి మరి కొంతమంది. అంటే అది మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది సార్ ఆ అది. విధంగా ఎదురైన ఆఫీసర్ ఆ, ఉన్నారు. నాకైతే ఎవరు లేదు సార్. నేనైతే ఎక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకోలేదు. మిమ్మల్ని కాదు, ఆ, ఇలాంటి కంప్లైంట్ రాగానే ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యే ఆఫీసర్లు. కొంతమంది విచారిస్తారు సార్, కొంతమంది విచారించి ఇచ్చేస్తారు. కొంతమంది ఏం తిట్టరు కానీ పేపర్ మీద పెట్టేస్తారు. కొంతమంది తిట్టి వదిలేస్తారు. అట్లా ఉంటారు. సాంబశివరావు గారు. సాంబశివరావు సార్ తిడతాడు సార్, ఆయన కడుపు కొట్టాడు సార్. అబ్బో, చాలా పెద్ద అసలు చాలా అసలు ఆయన సార్ ప్లాన్ చేసినా అంటే డిపార్ట్మెంట్లో చాలా అసలు అప్పాని చాలా డెవలప్ చేశాడు. ఎక్కడైనా పోలేను సార్, ఐపీఎస్ ఆఫీసర్లు ఎక్కడ పోయినా కూడా వాళ్ళకంటూ ఒక బ్రాండ్ సృష్టించి ఆ డిస్టిక్లో తనదంటూ ఒక ముద్ర వేసి వెళ్తుంటారు సార్ వాళ్ళు. ఆంజనేయరెడ్డి గారు, అరవిందర్ గారు. అరవిందరావు సార్ వాళ్ళంతా డెడికేటెడ్ సార్, వాళ్ళంతా ప్రతి సార్ ఒక్కరు ఈ డెడికేటెడ్. జనరేషన్ లో మీకు బాగా నచ్చిన ఆఫీసర్ ఎవరు? ఈ జనరేషన్ సార్, అంటే నేను చేసిన వాళ్ళ గురించే తెలుసు సార్ నాకు. అది మీరు పనిచేసిన ఆఫీసర్లే. ఇప్పుడు తరుణ్ జోషి సార్ ఉన్నారు, తర్వాత మహంతి సార్ ఉన్నారు. ఇద్దరు మహంతిలతో చేశాను సార్. వాళ్ళు దే ఆర్ లెజెండ్స్ సార్, ఇంక వాళ్ళని పేరు పోలీస్ ఏలెత్తి చూపించలేము అసలుకి. తర్వాత విజయ్ కుమార్ అని గారు ఉన్నారు సార్, వెస్ట్ జోన్ డీసీపీ గారు, ఆయన కూడా అంతే సార్. చాలా అయితే ఇంకా పెద్దవాళ్ళు. మీరు పోలీసుల విభాగం కాస్త పక్కన పెడితే వివిఐపికి చాలా మంది చేశారు కదా, అక్కడ వెళ్ళిన తర్వాత పక్క స్టేట్కి వెళ్ళినప్పుడు కానీ మీకు ఇబ్బందులు ఏమైనా వచ్చాయి ఎప్పుడైనా? సీఎంలతో కర్ణాటక, తమిళనాడు ఇవన్నీ తిరిగాను సార్, బాంబే, కలకత్తా ఇవన్నీ కూడాను. అంటే కొద్దిగా లాంగ్వేజ్ తెలవాలి సార్. లాంగ్వేజ్ తెలిస్తే మనం ఈజీగా ట్యాకిల్ చేస్తాం. లాంగ్వేజ్ తెలియకున్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకు జర్క్ వస్తుంది, ఒకరిని అప్రోచ్ కాలేము. ప్లస్ ధైర్యం ఉండాలా, మనం అప్రోచ్ కావాలి. ఎందుకంటే బయటకు పోయినప్పుడు మన ఆఫీసర్, మన వివిఐపి మన మీద డిపెండ్ అవుతాడు సార్. సో అలాంటప్పుడు మనం ధైర్యంగా మూవ్ చేస్తేనే బాగుంటుంది సార్. మీరు మాధవరావు సింధియా వాళ్ళందరితో మీరు చేశారు, వాళ్ళ గురించి మీకు సింపుల్గా ఏం చెప్తారు? అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు సార్. కొంతమంది డిసిప్లైన్గా ఉంటారు, కొంతమంది టైం వేస్ట్ చేయరు, కొంతమంది చాలా దీనిగా ఉంటారు సార్. ఇప్పుడు రంగనాథ్ మిశ్రా సార్ ఉన్నారు సార్, ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేసి మళ్ళీ దీనికి అడ్వైజర్గా ఉండేవాడు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్గా ఉండేవాడు. ఒకసారి నేషనల్ పోలీస్ అకాడమీకి వాళ్ళ ఐపీఎస్ ఆఫీసర్లకు అడ్రస్ చేసేకి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన నైట్ పడుకున్నాడు, నేను సోఫాలోనే పడుకున్నాను సార్. నైట్ ఎప్పుడు లేచి చూసాడో, మరి లేచి వాళ్ళకి ఫోన్ చేసి పరుపు తెప్పించాడు సార్. వాళ్ళు వచ్చి తలుపు కొట్టారు.
मैं क्या साहब ये टाइम में आया साहब सो रहा है डिस्टर्ब होता है नहीं नहीं साहब इस फोन किया था साहब का फ्रेंड आ रहा है कहते इसलिए एक बेड डालो कहता हूँ నేను ఎట్లా డిస్టర్బ్ చేయాలి ఆయన్ని ఎక్స్క్యూజ్ సార్ అని కొడితే బోలో లక్ష్మణ్ అన్న సార్ వీఆర్ గెటింగ్ గెస్ట్ సార్ అన్న వాట్ గెస్ట్ అన్నాడు సార్ యూ బ్రాట్ పిల్లోస్ అండ్ అదర్ థింగ్స్ అంటే నో నో ఇస్ ఫర్ యూ ఐ సే అన్నాడు నాకు వెళ్ళిపోయింది ఆయన ఎక్కడ మనం ఎక్కడ యూఆర్ స్లీపింగ్ ఇన్ సోఫా ఐ సే ఇస్ మోస్ట్ అన్కంఫర్టబుల్ కమన్ స్లీప్ నైస్లీ నేను పడుకున్నాను సార్ పొద్దున్నే లేసే తలకి ఆయన 4 గంటలకే లేచి తలుపు తీస్తున్నాడు నేను గబుక్కని లేచి ఇచ్చేస్తే నో ఐ హ్యావ్ టు గో ఫర్ వాక్ యూ స్లీప్ అన్నాడు లేదు సార్ ఐఎమ్ యువర్ సెక్యూరిటీ సార్ నథింగ్ బట్ షాడో ఫర్ యూ అంటే కెన్ యూ వాక్ అలాంగ్ విత్ మీ అన్నాడు ఎస్ సార్ అన్న ఆయన ఇంత ఇంత అజ్జలు వేస్తాడు సార్ 6.5 అడుగున్నాడు అసలు నేనేమో జాగింగ్ చేయాల్సి వచ్చేది ఈవెన్ దో ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ నేను జాగ్ చేయాల్సి వచ్చేది ఆ విధంగా ఆయన నాకు చాలా ఇచ్చేసేవాడు అసలుకి సరే కొంతమంది విఐపీలు మీలాంటి వాళ్ళని దగ్గర తీసుకుని తమ వాళ్ళగా భావించే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది చిరాకు పడే వాళ్ళు కూడా ఉంటారు. చిరాకు అంటే ఆ సిచ్యువేషన్ వాళ్ళకి ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు ఏదైనా సక్సెస్ కానప్పుడు ఉంటారు సార్. మనము తగ్గి ఉండాలి సార్ అంతే. మనకు కావాల్సింది విఐపి వచ్చాడు, ఆయన ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేసుకొని పోవాలి. ఇప్పుడు ప్రమోద్ మహాజన్ ఉన్నారు సార్, ఈ వాజ్ బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అయిపోయాడు అసలుకి. యూనియన్ హోమ్ సెక్రటరీ పద్మనాభయ్య ఉన్నాడు, 30 ఏళ్ళ తర్వాత కూడా మన డిన్నర్కి పిలిచాడు. రే లక్ష్మణ్ డిన్నర్కి వచ్చి పో అని. అస్కి చైర్మన్ సార్ ఇప్పుడు ఆయన. సో ఆయనతో 30 ఏళ్ళ సాంగత్యం సార్ నాకు. యూనియన్ హోమ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆయన స్పెషల్ ఫ్లైట్లో వచ్చేవాడు సార్. వస్తే మేము అంతా కలుసుకొని తిరుపతి, విజయవాడ ఇలా వెళ్ళేవాళ్ళం. ఆయన చాలా పెద్ద హోదా సార్ అది. ఇప్పుడు యూనియన్ హోమ్ సెక్రటరీకి నథింగ్, కానీ పివి నరసింహారావు సార్ పీరియడ్ లో అసలు ఒక ఇది సార్. ఇప్పుడు మరి ఒకసారి మనం ఐఎస్డబ్ల్యూకి వద్దామండి. ఐఎస్డబ్ల్యూలో ఒక అపవాదం ఉందండి. కొంతమంది రాజకీయ నాయకులకి ఒత్తాసు పలుకుతూ మీకు బీడీ ఫ్రేమ్స్ ఉంటాయి, డోర్ ఫ్రేమ్స్, ఆ డోర్ ఫ్రేమ్స్ బాక్స్ లో డబ్బులు తీసుకొని ఎలక్షన్లకు పంచారు అని, అది వాస్తవం అంటారు? కొంతమంది ఆఫీసర్లు మాత్రమే. నాకైతే ఐడియా లేదు సార్, అది ఐడియా లేదు. నో కామెంట్స్ సార్. నో కామెంట్స్ సార్. రైట్. ఎందుకంటే సార్ తెలియని విషయాన్ని మనం చెప్పడం బాగుండదు. నేను ఏదో డిపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చేసాం కాబట్టి వాళ్ళ మీద వీళ్ళ మీద బురద జల్లాలా అనే ఇది బాగుండదు. ఓకే సార్, ఆ క్వశ్చన్ కాదు, నెక్స్ట్ క్వశ్చన్. పోలీస్ డిపార్ట్మెంట్ లా అండ్ ఆర్డర్కే ఎక్కువగా వాల్యూ. మీ పోస్ట్ అనగానే కొంచెం చులకన అనేది మీ డిపార్ట్మెంట్ లో వాళ్ళకి కూడా ఉంది, ప్రజలకు కూడా ఉంది. అవును సార్. అటువంటి భావనలు ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి సార్? ఇప్పుడు ఆర్మ్డ్ ఫోర్స్ అనేది ఇట్స్ ప్యూర్లీ అసిస్ట్ టు ది లా అండ్ ఆర్డర్ సార్. ప్యూర్లీ అసిస్ట్ టు ది లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ పోలీస్కి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మనం పోయి అక్కడ వాళ్ళకి రక్షణగా నిలబడాలా. అక్కడ ఉత్పత్తి అయిన ఇది జనరేట్ అయినటువంటి ఆ యొక్క అవాంఛనీయ సంఘటనని మనం అణచాల. ఆ విధంగానే నువ్వు ఫీల్ కావాలి, కానీ వానికి పబ్లిక్ రెస్పెక్ట్ ఇస్తున్నారు నాకు ఇవ్వలేదు అని ఫీల్ అయితే వేస్ట్ సార్. అది ఆ దృక్పథం ఉండాలి మనకి. మేము ఉండేది ఎందుకు సార్? ఫస్ట్ గార్డ్స్ చేస్తాం, ఎస్కార్ట్స్ చేస్తాం, ప్రిజనర్ ఎస్కార్ట్స్, క్యాష్ ఎస్కార్ట్స్, విఐపి ఎస్కార్ట్స్ ఇన్ని చేస్తుంటాము. ప్లస్ లా అండ్ ఆర్డర్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళు ఇమీడియట్గా ఫోన్ చేస్తారు. ఇప్పుడు సిటీలో 5,000 మంది ఉన్నాం సార్ ఆర్మ్డ్ ఫోర్సు. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ వెస్ట్, సౌత్ నార్త్ ఫోన్లు చేస్తూనే ఉంటారు. 3 ప్లటూన్లు 5 ప్లటూన్లు అని. ఇప్పుడు శుక్రవారం రోజు మన ఇది చార్మినార్ దగ్గర ఒక 10 ప్లటూన్లు ఒక 2,000 మంది ఉండాల్సి వస్తుంది సార్. అవి ప్రొవైడ్ చేస్తూనే ఉంటాము. వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ వాళ్ళు ఉంటారు సార్. వాళ్ళకు ఒక పని కాదు సార్. వాళ్ళకి ఆ కేసు అంటారు, ఈ కేసు అంటారు, ఆఫీసర్ ఫోన్ చేస్తాడు, ఆ విఐపి వస్తున్నాడు వాళ్ళని తీసుకో అంటారు. ప్రతి ఒక్క దానికి ఏఆర్ సహాయం ఉండాలి వాళ్ళకి. కాకపోతే వాళ్ళు అటెండ్ కావాల్సి వస్తుంది. దే ఆర్ ది రెస్పాన్సిబుల్ ఫర్ దెమ్. ఇప్పుడు గ్రౌండ్స్ వాళ్ళు వీళ్ళు కుమ్మింగ్ చేసి చంపేస్తే వాళ్ళు ఏం చేయలేరు సార్. చంపేసి వెళ్ళిపోయేవాళ్ళు. వీళ్ళు వచ్చి ఆ పేరు రాసి ఎఫ్ఐఆర్లు రాసి వాళ్ళని చంపిన వీళ్ళని చంపినామని వీళ్ళు ప్రమోషన్లు కూడా తెచ్చుకున్నారు చాలా మంది. లా అండ్ ఆర్డర్లో ప్రమోషన్ కూడా, ఎందుకంటే వాళ్ళ రిస్క్ అది. రేపు పొద్దున్నే కోర్టులు అటెండ్ కావడం ఇవన్నీ కూడా. సో ఆర్మ్డ్ ఫోర్స్ అంటే రావాలా, కొట్టేయాలా, ఆడ ఉన్న సిచ్యుయేషన్ని పీస్ఫుల్ చేసి వచ్చేసేయాలి సార్. ఇందులో భాగంగా మీరు బందోబస్తుకు వెళ్ళినప్పుడు ఒక విఐపి మూవ్మెంట్ ఎప్పుడో వస్తుందంటే 8 hours బిఫోరే మీరు ఉంటారు. అవును సార్. అందులో భాగంగా మీకు కనీసం కుర్చీ ఉండదు,
కూర్చోవడానికి కుర్చీ ఉండదు, తాగడానికి నీళ్లు ఉండవు, వాష్రూమ్స్ ఉండవు. ఇటువంటి సమస్యలు ఎలా పరిష్కరించుకుంటారండి? అదే లాండ్రీ అనుకోండి, ఎవరింట్లోకి వెళ్తారు, ఎవరైనా వాళ్ళకి తలుపు తీస్తాడు. అంటే ఇప్పుడు కొంతమంది ఆఫీసర్స్‌కి ఇప్పుడు కాదు, నేను గతంలో ఉన్నప్పుడు ఆ ప్రాబ్లమ్ ఎలా ఫేస్ గతంలో చాలా ప్రాబ్లమ్స్. గతంలో చాలా ప్రాబ్లమ్స్ అసలకి. అంటే ట్రైనింగ్ గూడా అట్లే ఉండేది సార్. చేశారు? ఇప్పుడు ట్రైనింగ్ అయితే వాళ్ళకి మంచి మంచాలిస్తున్నారు, బీరువాలిస్తున్నారు, అల్మరా ఇస్తున్నారు. వాళ్ళ ఫుడ్ ఫెసిలిటీస్ గానీ, ఇవన్నీ గూడా ఇప్పుడు బాగా చూస్తున్నారు. అప్పట్లో ఉండేవి గాదు. ఏదో ఉన్నదాంతో కింద పడుకునేసేవాళ్ళు, ఏదో జేసేవాళ్ళు. సో, వాళ్ళు బందోబస్తు పోయినా గూడాను అనుకునేవాళ్ళు. అరే! ట్రైనింగ్ కన్నా ఈత బాగానే ఉందిలే, ఏదో చెత్రం ఇచ్చారు మనకి, ఇస్తారు అని ఆ కానీ విధంగా. చూసారండి బందోబస్తుల్లో లాండ్ ఆర్డర్ పోలీసులకి ఏసీ రూమ్లు, నాన్ ఏసీ రూమ్లు ఉంటాయి మంచాలతో. అవును. ఏఆర్ ఫోర్స్ వచ్చిందంటే వాళ్ళకి ఒక కమ్యూనిటీ హాల్లో, ఒక ఫంక్షన్ హాల్లో, స్కూల్లో అవును. పడేస్తారు. అవును. అందులో వాష్రూమ్స్ ఉండవు, మంచాలు ఉండవు, ఏవి ఉండవు. వాళ్ళు ఎవరికీ చెప్పుకోలేని స్థితి సార్. ఎవరికీ చెప్పుకోలేని స్థితి. పరిస్థితులు గూడా అట్లే ఉంటాయి. ఇప్పుడు మారిందంటారా పరిస్థితి? కొద్దిగా మారింది. బాగా ఎందుకంటే వాళ్ళు మాకు ఫోన్ జేస్తారు. సార్ మాకు ఏమి ఇవ్వలేదు సార్ ఇప్పటి వరకు ఏం స్పందించలేదని. మేము ఫోన్ జేస్తాం ఇన్స్‌పెక్టర్‌కి వాళ్ళకి. ఏం బ్రదర్ ఈ విధంగా మార్నింగ్ 6 గంటలకే పిలిపిచ్చారు. వాడు 6 గంటలకు రావాలంటే 3:30కి లేయాలా, వాడు స్నానం గీనం చేసుకొని 5 గంటలకు 4 గంటలకు బయలుదేరితే నీ దగ్గరికి మళ్ళీ హెడ్ క్వార్టర్స్‌కొచ్చి వెపన్ తీసుకొని నీ దగ్గరికి 6 గంటలకు రావాలంటే వాడు 3:30కి లేయాల. వాడు టిఫిన్ ఎక్కడి నుంచి వస్తుంది? వాడు తెచ్చుకోలేడు గదా! అవును. కాంట్ యూ ప్రొవైడ్ టిఫిన్? లేదంటే చెప్పు సిపి గారికి చెప్తాము. లేదు సార్ పెట్టిస్తాను అప్పుడు అంటాడు. కానీ ఆ పెట్టించడంలో కూడా ఏదో దయా దాక్షాణాలతో పెట్టినట్టు తప్ప ఒక ప్రేమతోనో, ఒక గౌరవంతోనో పెట్టే ఆఫీసర్లు చాలా తక్కువ మంది కనిపిస్తుంటారండి. కొంతమంది ఉంటారు సార్. కొంతమంది ప్రేమగానే ఏదో పెడతారు. విసుక్కొని పెట్టుకునేవాళ్ళు. కొంతమంది అంటే వాళ్ళ బాధ అనిపిస్తది వాళ్ళ కదండి. మనస్తత్వం బట్టి ఉంటుంది సార్. బాధ అనిపిస్తది కదా. మీరు అన్నట్లుగా 3 ఇప్పుడు గంటలు లేచి 6 గంటలకు డ్యూటీకి వెళ్తాడు ఆయన. 6 గంటలకు మనిషికి ఒక టీ ఇవ్వాలనో, టిఫిన్ ఇవ్వాలనో ఆలోచన ఉండదా? లేదు ఆయన సార్. కోసం వచ్చాడు, వ్యక్తిగత పనుల కోసం కాదు ఇంకొకటి కదా. సార్. ఇప్పుడు ఎక్కడ వాళ్ళు భోజనం పెట్టాలా, టిఫిన్ ఇవ్వాలని లేదు సార్ ఎక్కడ. ఏ మరి మీరే చట్టంలోనూ ప్రొవైడ్ లేదు. చేసుకోవాలా? ఏ చట్టంలో లేదు చెప్పాలంటే. ఏమి తనకు జీతం వస్తా ఉంది, తను ఇచ్చేయాల. కాకపోతే ఏమంటే, ఎందుకు ఆఫీసర్లు ప్రొవైడ్ చేయమని చెప్తారంటే, ఏమైనా టిఫిన్ చేసి రాపోండి అంటే ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. హ్మ్. వాడు ఇన్ టైంలో ఉండరు. ఏమంటే సార్ టిఫిన్‌కి పోయాం సార్, ఇక్కడ హోటల్ లేవు, మేమేం చేయాలి అక్కడ పోయామా అంటారు. హ్మ్. దాంతో ఆఫీసర్స్ ఏం చెప్తారంటే సీపీలు గాని, ఎస్పీలు గాని, అరే మీరు ప్రొవైడ్ చేసి మాకు బిల్లు పంపించండి. మేము బిల్లు ఏదో ఒక దానిలో చేసి ఇస్తాం. ఎస్ఆర్ అమౌంటో లేకుంటే సెపరేట్ అవును. బడ్జెట్టో, ఇప్పుడు ఎలక్షన్‌లు అనుకోండి డైటింగ్ చార్జెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇస్తాము. అంటే వాళ్ళు అది కూడా పెట్టేకి బరువు కొంతమందికి. హ్మ్. ఉత్త బిల్లు పంపించేస్తుంటారు. హ్మ్. కొంతమంది ప్రేమగా పెడతారు సార్ కొంతమంది. నాకు తెలిసి మంచోళ్ళే ఉంటారు. ఒక 10% తవా ఇలా అయితాయి. ఇవే బయటకొస్తుంటాయి. ఎందుకంటే సార్ కానిస్టేబుల్ అనే వ్యక్తి హ్మ్. ఎవరన్నా భోజనం పెట్టారంటే వాళ్ళు బాగా చూసారయ్యా అంటారు. అవును. బాగా పెట్టలేదన్నా 10 మందికి చెప్పేస్తారు. హ్మ్. ఆగదు పోలీసులు ఎప్పుడు నిజం అనేది ఆగనే ఆగదు. అవును. ఆమె అదనమాట. ఓకే. ఆ! సార్ డీఎస్పీగా ప్రమోషన్ వచ్చింది మీకు. సార్ ఎక్కడెక్కడ చేశారు? నాకు డీఎస్పీ ప్రమోషన్ వచ్చిన తర్వాత సార్ వికారాబాద్ వెళ్ళాను సార్. హ్మ్. వికారాబాద్‌లో అక్కడ 4½ ఇయర్స్ చేశాను. అక్కడి నుంచి తర్వాత కరీంనగర్ వెళ్ళాను. కరీంనగర్‌లో అక్కడ వైస్ ప్రిన్సిపల్‌గా చేశాను. అక్కడి నుంచి మళ్ళీ సైబరాబాద్ వచ్చాను. సైబరాబాద్‌లో వచ్చిందొస్తేనే కరోనా అటాక్ అయింది. ఇంగా మీకు తెలుసు కదా! ఆ అవును. 2 నెలలు కష్టపడ్డాము. హ్మ్. ఆడ నుంచి ప్రమోషన్ వచ్చింది. రాచకొండకొచ్చాను సార్. హ్మ్. అది నేను ఎంత అదృష్టవంతుడినంటే ఒక రోజులో జీవో వచ్చింది. కేసీఆర్ కిట్ 3 సంవత్సరాలది ఎక్స్‌టెన్షన్. రేపు రిటైర్డ్ కావాలా? ఆ! ఆమె నేను మహేష్ భగవత్ సార్ దగ్గరికి పోయి, సార్ ఐ గాట్ ప్రమోషన్ యాస్ ఎ అడిషనల్ ఎస్పీ సార్ 1 వీక్ అయింది. మీరు బయటెళ్లారు దానికి రాలేకపోయాను వచ్చాను. అంటే లక్ష్మణ ఎప్పుడు నీది రిటైర్మెంట్ డేట్ ఉంది? లేదు సార్ 3 ఏండ్లు ఎక్స్‌టెన్షన్ చేశారు. హ్మ్. అంటే ఎక్కడుంది జీవో చూపించు అన్నాడు ఆ! సార్. సార్ అసెంబ్లీలో అనౌన్స్ किया ना साहब అంటే, అరే అసెంబ్లీలో में बहुत बोलता है जी वेयर इज द జీవో? ఆ! సార్ జీవో లేదు సార్ అంటే, బీ రెడీ ఫర్ రిటైర్మెంట్ టుమారో అన్నాడు. ఆ! అప్పుడు 1 గంట అయింది సార్. 30వ తేదీ. సరే ఇంకేం చేశాను వచ్చి ఆ సీఈఓ మేడంతో కూర్చి సార్ మేడం ఇట్లా అన్నాడు సార్ అంటే, అమ్మో! పెద్దాయన అన్నాడంటే పెట్టేస్తామండి మీది కూడా రిటైర్మెంట్‌లో హ్మ్. జీవో రాలేదని. ఈ లోపల ఆమె ఎందుకో వాళ్ళ అన్నగారు ఉన్నారని వాళ్ళ అన్నకు ఫోన్ చేసింది సెక్రటరీకి. ఏమన్నా ఇట్లా రిటైర్మెంట్ అంట కదా! మీది కూడా అంటే, లేదు చెల్లమ్మ ఇప్పుడే నోట్ మీద ఫైల్ మీద సంతకం అయింది హ్మ్. గవర్నర్ గారిది. 4:30కి జీవో వస్తుంది అన్న. హ్మ్. ఇంక అప్పుడు కుదిరిపోయింది సార్. ఆ విధంగా మళ్ళీ 3 ఏండ్లు అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ హోదాలో నాకి వివిధ వింగుల్లో పనిచేసే అవకాశం వచ్చింది. హ్మ్. ఏమి
నేను నా భుజం మీద సింహతలాటాలు రావడం అనేది నాకు గొప్ప గర్వకారణం సార్. ఉమ్, ఆ! నేను ఏదో సాధించినట్లే ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఒక బ్యాగ్ పట్టుకొని వచ్చాం మేము హైదరాబాద్‌కి అప్పట్లో. ఈరోజు ఈ స్థాయికి వచ్చినామంటే డిపార్ట్‌మెంట్‌కి చాలా చాలా ధన్యవాదాలు మరి మీ అసలకి. కష్టం కూడా ఆ! ఉంది కదండి. ఉంది సార్. ఎఫర్ట్స్ అనేది ఉంటాయి. కష్టంగా ఆ! అదృష్టం తోడైంది, అది అది మీరు అనుకుంది సాధించారు. అనుకున్న సాధించాము. ఎల్లవేళలా డిపార్ట్‌మెంట్‌కైతే నేను రుణపడి ఉంటాను. మొన్న కూడా మా సీపీ గారితో చెప్పాను. సార్ నాకు ట్రాన్స్‌పోర్టేషన్ ఫెసిలిటీ ఒకటి ప్రొవైడ్ చేయండి. ఈవెన్ ఐ యామ్ రెడీ టు డూ ది వర్క్ విత్ ఫ్రీ సర్వీస్. ఒక్క ట్రాన్స్‌పోర్టేషన్ ఇస్తే చాలు నాకు. అంటే ఏమన్నారు? ఆ! సార్ నవి ఎందుకులే లక్ష్మణ ఫ్రీ ఆనరియమ్ ఇస్తాము. ఆహా. నీకు ఇంట్రెస్ట్ ఉంది కదా అన్నాడు. నాకు ట్రైనింగ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ సార్. ఎందుకంటే మన చేతుల నుంచి 10 మంది తయారవుతున్నారు. వందల మంది అంటే ఇంక దానికన్నా గర్వం ఆనందం లేదు. ఏముంటుంది మీరు అసలకి. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు కనబడుతుంటారు. అది అంటే సార్ నాకు తృప్తి, సాటిస్ఫాక్షన్. ఇప్పుడు సక్సెస్‌ఫుల్ అనేకి ఒక మెజర్‌మెంట్ అనేది ఉండదు దానికి. అవును. సక్సెస్ అనేకి. అదే సాటిస్ఫాక్షన్‌కి మెజర్‌మెంట్ ఉంటుంది. మ్మ్. నాది కదా! నేను సాటిస్ఫాక్షన్ అయ్యేవాడు. మ్మ్. కాబట్టి నేను సాటిస్ఫైడ్ అయితాను. ఓకే. ఆ! సార్ మీ సర్వీస్‌లో మీకు బాగా విచారకర సంఘటన గాని, చేయలేకపోయాం ఈ పని అని ఒక అసంతృప్తి ఏమైనా మిగిలిందా? అంటే సార్ నేను చేయని తప్పుకి ఒకసారి చాలా బాధపడ్డాను. అవి కొంచెం 2, 3 సంఘటనలు. బట్ ఓవర్‌కమ్ అయిపోయాను. ఇంగా ఆ అది సిట్యుయేషన్‌లో చెప్పేవే అట్లా చెప్పకూడదు నువ్వా? అంటే ఒకసారి అంటే మా తోటి కొలీగ్స్‌తోనే సార్. మ్మ్. మా తోటి కొలీగ్సే. సరే ఒకాయన చనిపోయాడు. ఇంకొక ఆయన ఎందుకు మ్మ్. అయ్యో! ఇంక సరే వాళ్ళ దీనిలో వాళ్ళు పోయారు. మ్మ్. మనం అంతా మన మంచికే అనుకుంటే సరిపోతుంది అంతే. సార్ ఏఆర్ ఫోర్స్‌లో డబ్బులు రావు. సాధారణంగా పోలీస్ డిపార్ట్మెంట్‌లో అసంతృప్తి ఎక్కడ స్టార్ట్ అవుద్దంటే, పోలీస్ క్వార్టర్స్‌లో స్టార్ట్ అవుద్ది. బ్యాచ్‌మేట్స్ సంబంధించిన వైఫ్‌లు, మా ఆయనకి ఇది ఉంది, మీ ఆయనకి అది లేదా, మీ ఆయనకి ఇది కొన్నాం. యెస్. ఈ ఆడవాళ్ళ దగ్గరే స్టార్ట్ అవుద్ది. యెస్ సార్. ఇటువంటి అసంతృప్తి మీ ఇంట్లో ఏమైనా వచ్చిందా? నా అదృష్టం కొద్దీ క్వార్ట్స్‌లో తక్కువున్నాం సార్. ఉన్న క్వార్ట్స్‌లో కూడాను ఒక సివిల్ ఇన్స్‌పెక్టర్ ఉండేవాడు కింద. అక్కడ నేను ఆర్ఐ అడ్మిన్‌గా ఉన్నా. మహబూబ్‌నగర్‌లో జరిగిన విషయం చెప్తాను చూడండి. సో, ఆయన ట్రాఫిక్‌లో పనిచేసేవాడు. రోజు ఆయన ఆమెకి మినిమమ్ రూ. 1000 తెచ్చియాలి సార్. ఇంటికి రూ. 1000 లేకపోతే ఇంటికి రూ. రాడేమో. 1000 తెచ్చియాల లేకుంటే అయిపోయింది. సరే ఆయన వచ్చాడు ఒకరోజు మధ్యాహ్నం ఇట్లా వచ్చేసి జీపు స్పీడ్‌గా దిగుతాడు. హుహు. జీప్ స్పీడ్‌గా దిగేసి లోపలికి పోయి తలుపులేసుకొనేసి "ఏయ్ నీ అమ్మ! ఏయ్ నీ అమ్మ!" అని అరుస్తుంటాడు. ఎందుకు? చూడండి చెప్తాను. మా మిసెస్ ఇని "హేయ్! ఏవండీ వాళ్ళ ఆమెని కొట్టేస్తున్నాడు లోపలికి పోయి ఆయన. పోయి పోయి ఇడిపి పోండి" అది ఇది అని. అరే వద్దే వాళ్ళు సివిలోళ్ళు మనకెందుకు వాళ్ళవి ఎటో ఉంటాయి మనకెందుకు అంటే, లేదండి అయ్యో పాపం కొట్టేస్తున్నాడు. సరే అనేసి ఇంగా ఆయన మళ్ళీ బయటకొచ్చేసి ఇట్లా అనుకోని సర్దుకొనేసి జీప్‌లో ఎళ్ళిపోయా బర్రని. ఆ! ఇంక నేను మా మిసెస్ ఈమె ఉండలేక నేను పోయేస్తానంటే, సరే నేను వస్తాను పద అని. పోతేనే ఆమె కూర్చొని తింటా ఉంది. "ఆ! రా వదిన తిందురు రండి" అది ఇది. ఆ! ఇదేందిది? ఇప్పుడంతా వాడు అరిసి "ఏయ్ నీ అమ్మ" అని. "ఏం వదినా అన్న అట్లా కొట్టేసి ఎళ్ళిపోయినాడు నిన్ని ఇంతలా మరపులొచ్చాను." వాడు వాని బొంద కొట్టేది. నేను పొరకతో కొడుతుంటే వాడు అరుస్తున్నాడు. "ఏయ్ నీ అమ్మ" ఆ! ఏమి ఆ విధంగా చెప్పేతలకే మా మిసెస్ అప్పటి నుంచి అబ్బా! మీరే మేలండి ఆ బాధలొద్దండి మనకి. ఏమి ఎందుకు కొట్టిందండి ఆవిడ? డబ్బులు నా కొడుకు ఎక్కడో ఇచ్చేస్తున్నాడు. కలెక్షన్ డబ్బులు అది ఇది అని. పాపం ఆయన నాకు బెస్ట్ ఫ్రెండ్ ఆయన. ఏమంటే ఏం చేయాలి లక్ష్మి అమ్మాయి ఇంటి పోరు బయటేమో సింహాల మాదిరి ఉంటాం. ఇక్కడ చూస్తే ఇట్లయిపోయింది మా బతుకు అని. సో ఆ రోజు నుంచి మా మిసెస్ ఏం మాట్లాడదు అసలకి. ఉన్న దానిలో మేము హ్యాపీగా ఉంటాం సార్ అదొకటి అసలకి. సంతోషం. కానీ కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తారు. ఉంటారు ఆవిడ సార్. ఇన్స్‌పెక్టర్ చూడు వైఫ్‌కి గోల్డ్ కొన్నాడు. ఉన్నారు. అట్లా వాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. దాంతో కొద్దిగా జీవితాలు నాశనం చేసుకున్నోళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. ఆ! అంటే మీరు సర్వీస్‌లో ఏఆర్‌లో పనిచేసినందుకు సంతృప్తిగా బయటకొచ్చారు. చాలా చాలా సంతృప్తి అసంతృప్తి సార్. అనేది ఎక్కడ చాలా లేదు. సంతృప్తి. లాస్ట్ 3 ఇయర్స్ అత్యంత సంతృప్తి అసలకి. హ్మ్. నేను నా పద్ధతి ఎట్లంటే సార్, సమాజంలో అందరూ బాగుండాలనే రకం. అందులో అందరూ మీరు హ్యాపీగా ఉండాల. ఎవరెవరి రేంజ్‌లో వాళ్ళు బతుకుతారు. మురళి గారి రేంజ్‌లో మురళి గారు బతుకుతారు. ఫోటోగ్రాఫర్ రేంజ్‌లో ఫోటోగ్రాఫర్, డ్రైవర్ రేంజ్‌లో డ్రైవర్, ఆఫీసర్ రేంజ్‌లో ఆఫీసర్. ఏమి? సో, అని అందరూ హ్యాపీగా ఉండాల. ఏమి? ఇప్పుడు ఇద్దరు మనుషులున్నారు. ఒకడు నక్సలైట్, ఒకడు కానిస్టేబుల్ అయ్యాడనుకోండి. సో, కానిస్టేబుల్ అనేవాడు ప్రజారక్షకుడు, ప్రజాసేవకుడు అయ్యాడు. బాగానే ఉంది. నక్సలైట్ అనేవాడు
ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాడు, ప్రజలను దోచేవాడు, ప్రజలను చంపేసేవాడు కదా. ఏ, వాడిని కా- అణచాలంటే 1000 మంది పోలీసు కావాలా. నక్సలైట్ అనేవాడు ప్రజలు దోచుకునేవాడు కదా. ఒకప్పుడు సార్, ఆ, ఒకప్పుడు ప్రజలు కాపాడేవాడే కదండి ఆయన కూడా. ఒకప్పుడు పోలీసు నక్సల్స్, పోలీస్ అనే వ్యక్తి చట్టపరంగా ప్రజలు కాపాడుతుంటారు. టెర్రరిస్ట్ అనుకుందాంలేండి. ఓకే, అలాగంటే ఓకే. నక్సలైట్ అనే వ్యక్తి Terrorist. ప్రజలకి సమస్యలు ఉన్న ప్రజలను కాపాడడానికి ఆ చట్ట వ్యతిరేక కారణం పడతాడు ఆయన. అది ఒకప్పుడు ఉండింది. వాళ్ళు కూడా మెటీరియల్ లైఫ్ లేక వచ్చి 5 స్టార్ హోటల్లో ఎంజాయ్ చేస్తూ వాళ్ళు కూడా పెద్ద అంటే పెద్ద 5 స్టార్ వాళ్ళని హోటల్స్ లో నక్సల్స్ ఇచ్చేస్తారు. ఉంటారా? ఉన్నారు సార్, ఉన్నారు చాలా మంది. వీరన్న అనేవాళ్ళు నాకు అంత అవగాహన లేదు, కొంచెం తెలుసు అంతే. ఎందుకంటే వాళ్ళ గురించి నక్సలైట్లు అన్న వాళ్ళు అడవులకే ఉండాలని రూల్ ఏం లేదు. లేదండి, వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు. మనుషుల్లో కూడా కలిసిపోయి ఉంటారు. వాళ్ళు అంతే, టెర్రరిస్టులు అంతే. ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఉన్నారు, స్లీపింగ్ సెల్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు అవసరం వచ్చినప్పుడు యాక్టివ్ అయిపోతారు. అదనమాట. సార్ ఫైనల్ గా చెప్పండి, ఓకే. ఈ డిపార్ట్మెంట్ లోకి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఏం లేదు సార్, డిపార్ట్మెంట్లో రావాలంటే దేవుడు అదృష్టం ఉండాలా. ఎందుకంటే నార్మల్గా వేరే డిపార్ట్మెంట్లో 10 గంటలకి నుంచి 5 గంటల వరకు పనిచేసి వెళ్ళిపోతారు, వాళ్ళకి జీతం వస్తుంది, అయిపోతుంది. కానీ ఈ డిపార్ట్మెంట్లో 24 గంటలు ఉద్యోగము. ఏమి, కానీ ఇప్పుడు పరిస్థితులు మారినాయి, కొద్దిగా చేస్తే కొద్దిగా ఆఫ్ అనేది ఇస్తున్నారు. ఈవెన్ ఎస్ఐ లెవెల్లో కూడా సెక్టర్ ఎస్ఐస్ అని వాళ్ళు వీళ్ళు ఆఫ్లు దొరుకుతున్నాయి. ప్లస్ ఎందుకు నేను దేవుడిచ్చిన వరం ఇది అంటున్నానంటే, ఈ డిపార్ట్మెంట్లో రావడము, మీకు శాలరీ వస్తుంది, సండేలు చేస్తే సరెండర్స్ వస్తున్నాయి, ఆర్థిక పరంగా అన్నీ వస్తున్నాయి. ప్లస్ మీరు చేసే సేవ వల్ల ప్రజల నుంచి ప్రశంసలు కూడా అందుతున్నాయి. సో ఇది దేవుడిచ్చిన భాగ్యంగా మనము తీసుకోలే. కానీ ఈ డిపార్ట్మెంట్ బాగలేదు అనేక లేదు. ఇంకా కొన్ని చిన్న ఇన్సిడెంట్లు జరుగుతుంటాయి, అవన్నీ అవి ఆగవు. తర్వాత సమాజంలో రేపులంగా, దొంగతనాలనంగా, సైబర్ క్రైమ్స్ అనేటివి ఇవన్నీ కూడాను మనం ఆపలేం సార్. అది మీరు తీసుకోండి, గత 50 ఏండ్ల నుంచి ఆగదు కదా. ఆగదు, అది నడుస్తూనే ఉంటుంది. అవాంఛనీయ శక్తులు పెరుగుతూనే ఉంటారు. మనం ఎంత జనాభా పెరుగుతున్న కొద్దీ సంఘటనలు టెక్నాలజీ పరంగా మనం ఎంత ఇది చేసినా కూడాను ఆ విధంగా పెరుగుతూనే ఉంటుంది. మనం ఏం చేయలేము మనము. కాకపోతే డిపార్ట్మెంట్ ఈజ్ చాలా నైస్ అండి. డిపార్ట్మెంట్కి చక్కటి పేరు తెచ్చుకునే అవకాశం ఉంది, అన్నీ ఉన్నాయి అసలుకి. ఈవెన్ పొలిటికల్గా కూడా అంతే, పొలిటికల్ లీడర్స్గా మంచి చేసేవాళ్ళు ఉన్నారు. అదేవిధంగా కాషాయం ఉంది, సాధువులు మంచి వ్యక్తులు ఉన్నారు. వ్యవస్థలో ఒక్కొక్క అన్ని రకాలు కలుస్తారు కదా. అందరూ ఉన్నారు. సార్ ఐఎస్డబ్ల్యూలో డాగ్ స్క్వాడ్ లో క్యాటర్ ఉంటాయండి. ఎస్ఐ క్యాటర్ ఉంటుందా, డాగ్ కి సిఏ డిఎస్పీ క్యాటర్ ఉంటుంది. ఒక్కొక్క డాగ్ కి ఎంత ఖర్చు పెడతారు, దానికి ఎంత కేటాయిస్తారండి బడ్జెట్? ఓకే సార్, ఒకప్పుడు డాగ్ స్క్వాడ్ అంటే ఓన్లీ ఐఎస్డబ్ల్యూకే పరిమితి ఉండేదండి. ఇప్పుడు ప్రతి డిస్టిక్ లో కూడాను సిఎస్డబ్ల్యూ అనేది ఉంటుంది. సిటీ సెక్యూరిటీ వింగ్ అని, డిఎస్డబ్ల్యూ అని, డిస్ట్రిక్ట్ సెక్యూరిటీ వింగ్ అని. దానిలో బీఈ టీంతో పాటు డాగ్స్ కూడా ఉంటాయి. ఆ డాగ్స్లో కూడాను తర్వాత ఎక్స్ప్లోజివ్స్ డాగ్స్ అంటే స్నిఫర్ డాగ్స్, ఎక్స్ప్లోజివ్స్ని పట్టే వేరు, ట్రాకర్ డాగ్ వేరు, మళ్ళీ ఇది నార్కోటిక్ డాగ్స్ వేరు, ఇలా ఉంటాయి. యాక్చువల్గా జర్మనీ యుద్ధంలో సెకండ్ వరల్డ్ వార్లో వాళ్ళు యుద్ధంలో 32,000 డాగ్స్ని యూజ్ చేశారు, క్యాజువాలిటీ డాగ్స్ని. అంటే సైనికులు ఎక్కడెక్కడో పడిపోయి ఉంటారు, కాళ్ళు చేతులు ఎరిగిపోయి అక్కడ అంతా, అది 100 మైళ్ళ దూరంలో. సో అప్పుడు వీళ్ళు ఐడెంటిఫై చేసేది చాలా కష్టం అనమాట. అప్పుడు ఆ క్షతగాత్రులను తీసుకొచ్చేకి డాగ్స్ని ఉపయోగించేవాళ్ళు. వాళ్ళు పోయి గుంజుకొని వచ్చేవారు అనమాట. వాళ్ళని లేకుంటే ఐడెంటిఫై చేసి వీళ్ళని తీసుకుపోయి చూపించేటివి. అంటే జర్మనీ యుద్ధంలోనే అప్పట్లోనే సెకండ్ వరల్డ్ వార్లో 32,000 ఉపయోగించారు. సో మనం రీసెంట్గా వీటికి ఉపయోగిస్తున్నాం అనమాట. పర్ డే వచ్చి వాటికి మేము 500 గ్రాములు. సరే, డాగ్ లో కూడా ఎస్ఐ సిఏ డిఎస్పీ క్యాటర్లు లేదండి, అదేం లేదు, డాగ్ ఏం లేదు. ఓన్లీ ట్రాకర్స్ అని, ఎక్స్ప్లోజివ్ డాగ్స్ అని, నార్కోటిక్స్ డాగ్స్ అని 3 రకాలే ఉన్నాయి ఇక్కడ మన దగ్గర. వాటికి హెడ్గా ఒక ఇన్స్పెక్టర్ ఉంటారు, ఎస్ఐస్ ఉంటారు. వాటి ఫీడింగు ఇవన్నీ కూడా ఫారెన్ నుంచి వస్తుంది ఫీడింగు. వాటికి రోజుకి 500 గ్రాములు, మార్నింగ్ ఒక 250 గ్రామ్స్ పెడతారు, ఈవినింగ్ ఒక 250 గ్రామ్స్ పెడతారు. పొద్దున్నాళ్ళకి వాటికి డ్రిల్ ఉంటుంది, మంచి రన్నింగ్ ఉంటుంది. ట్రాకర్స్ అయితే ఇంకా అసలుకు భయంకరంగా పరిగెత్తాయి అసలుకి. సో వాళ్ళకి అందరికీ కూడాను ఐఐటిఏ అని ఒకటి ఉంది, ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ అని, మొయినాబాద్లో. సో అక్కడ 9 నెలలు ట్రైనింగ్ ఇస్తారనమాట.
ఎక్స్ప్లోజివ్స్ ట్రైనింగు, ట్రాకర్కి నేరస్తులను ఎలా పట్టుకోవాలి ట్రైనింగు, నార్కోటిక్స్కి ఈ డ్రగ్స్ ఇవన్నీ కూడా ఎలా పట్టుకోవాలని అక్కడ ట్రైనింగ్ ఇస్తారనమాట. వాటికి పర్ డే వచ్చేసి ఇంతకుముందు ₹175 ఉండింది, ఇప్పుడు ₹350 ఏమో చేశారు. వాటిని ఎక్కడన్నా షిఫ్ట్ చేయాలంటే ట్రైన్లో వాటికి ఏసీ అనమాట, 2 ఏసీలో తీసిపోయేకి ఎలిజిబిలిటీ ఉందన్నమాట వాటికి అన్నిటికీ. కానీ మన వాళ్ళు మొత్తం ఇప్పుడు బండిలోనే తోలేస్తున్నారు ఎక్కువగా, అంటే డ్యూ టు షార్టేజ్ ఆఫ్ దిస్ థింగ్. సో అవన్నమాట, ప్రతి ఒక్క దానిలోనూ మనిషి చేత చేస్తే చెకప్. ఇప్పుడు ఈ దీనిలో బాంబులు ఉన్నాయా లేదా అని మనిషి చేశాడు అనుకోండి, ఓన్లీ 45% గ్యారంటీ. అదే ఎక్స్ప్లోజివ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, ఆ ఎక్విప్మెంట్స్తో చేస్తే కూడాను ఓన్లీ 70% గ్యారంటీ. అదే ఆ ఎక్విప్మెంట్ అవన్నీ తర్వాత కుక్కతో చేశారనుకోండి, అది 100%. అది దానికి భయం లేదు, ఇక్కడ బాంబు ఉంది అక్కడ ఉంది అని ఏం లేదు, వచ్చేసి చూసేసి ఇంతకుముందు మొరిగితే అది సెన్సార్ పెట్టి పేల్చేశారు. సో అందుకే ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఆ మొరగడం కూడా లేకుండా ఓన్లీ తోక ఊపేదనమాట, ఆ చుట్టూ తిరిగి ఈ బాంబు ఉంది అని. సో ఆ విధమైనటువంటి ట్రైనింగ్ ఇస్తున్నారు అనమాట, వెరీ అడ్వాన్స్డ్. దానిలో కూడాను కుక్కల్ని బట్టి ఉంటాయి, కుక్కల రకాలు ఉన్నాయి, ఆల్సేషన్ డాగ్, రిట్రైవర్స్ అని ఈ విధంగా, జర్మన్ షెపర్డ్ అని ఇవన్నీ ఉన్నాయన్నమాట. సార్ కొన్ని కుక్కలు అంటే డాగ్స్ నేరస్తులు పట్టుకుని వెళ్తున్న క్రమంలో ఎవరు మర్డర్ జరిగింది అనుకోండి, అక్కడ ఎవరు ముందు పట్టుకుంటే వాళ్ళని కూడా పట్టుకుంటాయా, లేదంటే కరెక్ట్ ఎగ్జాక్ట్గా పట్టుకుంటుందా? వాళ్ళనే పట్టుకుంటాం. కాకపోతే ఆ ఏరియాలో ఏదైనా గాయాలయ్యి రక్తము మాంసము ఏదైనా ఇది ఉండి పస్ వచ్చి వాళ్ళు ఉంటారు కదా, అది పోతే డైవర్ట్ అయిపోతుంది, అదే అనమాట. కానీ కొంతమంది కుక్కలు కూడా దొరకకుండా నేరం చేస్తారు కదా. చేస్తారు సార్. ఎలా అది? ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో అన్ని ఇది తీసుకున్నా కూడా ప్రికాషన్స్, బంగారు తీసుకొస్తూనే ఉన్నారు, వెళ్ళిపోతూనే ఉన్నారు. ఎప్పుడో నెలకో 2 నెలలకు వాళ్ళు ఇది దొరికింది అది దొరికింది అని ఫోటోలు చూపిస్తున్నారు. సో సార్ ఎక్కడైనా అంతే సార్, నువ్వు ఎంత ప్రికాషన్స్ తీసుకున్నా పిలుపురేజ్ అనేది ఉండే ఉంటుంది. మీది 4 గోడల్ని ఫుల్ డిమాండ్ చేసి పెట్టేసేయండి, లోపల ప్యాడీ వేసి ఒక 6 నెలల తర్వాత చూడండి ఎలకలు ఉంటాయి అన్నీ ఉంటాయి. ఎట్లా వచ్చినాయంటే అంతే. ఏ డిపార్ట్మెంట్ అనేది తీసుకోండి, ఎంత నువ్వు పకడ్బందీ చేసినా కూడా ఆ ఇది అనేది పిలుపురేజ్ జరుగుతూనే ఉంటుంది. ఇంకా అది అదే మనము ఏదైనా అదృష్టం కలిసి వచ్చి సక్సెస్, లేదంటే దురదృష్టంగా 99% బాగున్నా కూడా 1%తో డ్యామేజ్ అయ్యే ఇట్స్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఎందుకంటే కాలయముడు చాలా చిత్తాడు సార్. నువ్వెన్ని మనిషిగా నువ్వు ఎన్ని ప్రయత్నం ఎన్ని తీసుకున్నా ఆ కాలమహిమ అనేది ఎప్పుడు ఏం జరగాలో అది జరిపిస్తుంది. వాట్ గాడ్ హ్యాస్ రిటర్న్ ఆన్ అవర్ ఫోర్ హెడ్ దట్ విల్ హ్యాపెన్. ఓన్లీ మన ప్రికాషన్స్ వరకే అంతే. ఎందుకంటే మనిషి ఏవైతే సృష్టించాడో వాటికి మనము బానిసై బతుకుతున్నాం. మన చేతిలో ఇది ఉంది, మీది సెల్ ఫోన్ ఎవరు సృష్టించారండి? మనిషే కదా. సో దానికి బానిసై అడిక్ట్ అయిపోయినాం. కరెన్సీ ఎవరు సృష్టించారు? మనిషి, దానికి బానిసై బతుకుతున్నాం. దేవుళ్ళని ఎవరు సృష్టించారు? మనిషి సృష్టించారు, వాటికి బానిసలే బతుకుతున్నాం. ప్రతి ఒక్కటి మనిషి చేత ఏవైతే సృష్టించబడినా వాటికే బానిసే బతుకుతున్నాం, వాటి కోసమే వస్తున్నాం. ఆస్తులు సృష్టిస్తున్నాం, ఆస్తుల కోసం బంధుత్వాలు అనుబంధాలు అన్నీ పోతున్నాయి, వాటి కోసమే వస్తున్నాం. సో అదనమాట. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం అంటే దేవుడిచ్చిన వరం అంటున్నారు లక్ష్మణ్ గారు. ఈ డిపార్ట్మెంట్ లోకి వచ్చిన వాళ్ళు ప్రజలకు సేవ చేయండి, ప్రజలకి ఒక ప్యాషన్ గా నీతి నిజాయితీ నిబద్ధతలు సేవ చేస్తే ప్రజలు ఖచ్చితంగా మీకు గుర్తు పెట్టుకుంటారంటూ చెప్తున్నారు. అతని సర్వీస్లో సివిల్లో చేయలేదు, ఏఆర్లో చేశాను, ఎక్కడ అసంతృప్తి లేదు. ఇందులో కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ఏఆర్ అనేది గుండెకాయ లాంటిది కాబట్టి అందులో కూడా మేము పనిచేసినంత కాలం లా అండ్ ఆర్డర్ చేయలేదని ఏ కోసాన బాధ లేదు, మా ఈ పనిచేసిన నీతి నిజాయితీగా పనిచేస్తామంటూ అని చెప్తున్నారు. ఇది ఈ వారం లక్ష్మీనారాయణ గారు ఎక్స్క్లూజివ్ తింటారు. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే మురళి గారు. బాగా నవ్వించారు మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్.